హరే కృష్ణ. డియర్ డివోటీస్ అందరికి మన భాగవతామృతం సెషన్ స్వాగతం అండి. ముందుగా మంగళాచరణ చేసుకుని ఈ రోజు సెషన్ లోకి అడుగు పెడదాం. ఓమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినీతి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నమో విష్ణు పదాయ కృష్ణ పృష్ఠాయ భూతల శ్రీమతే జయ పతాక స్వామి నామే. నమో ఆచార్య పదాయ నితాయ కృప ప్రదాయని కౌర కథా దమద నగరం ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వర. కథాంచన స్మృతయస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతం విపరీతం స్యా శ్రీ చైతన్యం నమామితం. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృంద की जय. नामाचार्य श्री हरिदास ठाकुर की जय. हरि ओम तस्. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये. शृण्वता स्वकथा कृष्ण पुण्यश्रवण कीर्तन हृदयन्तस्थो हि अभद्राणि विदुनोति सुहृत्सत. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी. ग्रंथराज श्रीमद् भागवतम की. నారద మునికి జై. హరే కృష్ణ. అందరికి స్వాగతం అండి. మన చతుర్థ స్కందం గౌణ సృష్టిలో 28వ అధ్యాయం పురంజనుడు శ్రీ జన్మము నెత్తుట. ఇందులో మనం 30 శ్లోకాల వరకు నిన్న మనం చర్చించుకున్నాం. సో పురంజనుడు ఎవరి కింద వచ్చాడు? జీవుడు మాతాజీ. మాతాజీ ఇప్పుడు స్త్రీ కింద. ఓకే, ఆ స్త్రీ పేరేంటి? వైదర్భి. వైదర్భి. ఎవరిని వివాహం చేసుకుంది ఆవిడ? మలయధ్వజుడు. ఓకే, ఎంతమంది సంతానం కలిగారు వాళ్ళకి? ఒక కూతురు 7 కొడుకులు. 8 మంది. ఎవరు ఆ కూతురు పేరేంటి? శ్యామలాక్షి. ఒక పుత్రిక. ఆ పుత్రిక పేరు వస్తుంది వచ్చే శ్లోకంలో. బట్ ప్రస్తుతానికి ఏమన్నారు? ఆవిడ పేరేంటి? యాక్చువల్గా అతిక్సేన. కానీ ఆవిడ ఎలా ఉంది? కళ్ళు శ్యామలాక్షి, నల్లని కన్నులు కలిగి ఉన్నది కదండి. ఎందుకని నల్లని కన్నులు? దేనికి రిప్రజెంటేషన్ అది? ఉంటాయి ఆ కళ్ళు భగవంతుడి పైన ఎప్పుడు నిలుస్తూ ఉంటాయి. ఎప్పుడు భగవంతుని యొక్క రూపాన్నే కూడా చూస్తూ ఉంటాయి కదండి. రైట్. సో ఇంకా 7 పుత్రులు ఎవరు? కీర్తనం, విష్ణు స్మరణం, భక్తుల్లో 7. ఏంటి ఆ 7 ఏంటి? శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, వందనం, దాస్యం, పాదసేవ కదండి. ఇంకొకటి ఏంటి? సాఖ్యం, ఆత్మ నివేదన అనేవి తర్వాత వస్తాయి, ఎవరైతే ఇంకా ఉత్తీర్ణత స్థితికి వెళ్ళిన వారు. సరే, అయితే ఇప్పుడు తర్వాత 7 నుంచి ఇంకెంతమంది సంతానం వచ్చారు అది మనం తెలుసుకుందాం. ఏకైకస్యాభవత్తేషాం రాజర్నర్బుదమర్బుదం మోక్షతే యద్వంసధైర్మర్హి మన్వంతరం పరం. ఓ ప్రాచీన బర్హి, మలయధ్వజుని తనయులు 1,00,000 మంది పుత్రులను కనిరి. వారందరూ మన్వంతర కాలమే కాక ఆ పిదపు కూడా ప్రపంచమును పాలించిరి. జలశ్రీ మాతాజీ మొదటి పారాగ్రాఫ్ చదవండి. 2వ పారాగ్రాఫ్ శాంతకుమారి మాతాజీ. 3వ పారాగ్రాఫ్ నాగం సునీత మాతాజీ చదవండి.
హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. శ్రీల ప్రభుపాద్ కీ జై. బ్రహ్మదేవుని ఒక రోజులో పదు నలుగురు మనువులు ఉందురు. ఒక మనువు జీవితకాలమైన మన్వంతరము 4,32,000 సంవత్సరాలు 71 సంఖ్యతో గణించగా వచ్చేడి సంవత్సరములు సంఖ్యతో సమానం. అట్టి ఒక మనువు గడిచిపోయిన పిదప వేరొక మనువు జీవిత కాలము ఆరంభమగును. ఈ ప్రకారం విశ్వము యొక్క జీవిత చక్రము నడుచుచున్నది. మనువు పరంపర సాగుచున్న కొలది కృష్ణ భక్తి సంప్రదాయము వారికి వసగబడుచున్నదని భగవద్గీత 4.18 ధ్రువపరచబడింది. శ్రీ భగవానువాచ ఇమం విశ్వస్తే యోగం ప్రోక్తవానాహమవ్యయం వివస్వనవే స్రాహ వేబ్రవీత్. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, అవ్యయమైన ఈ యోగ శాస్త్రమును నేను వివస్వానునకు అంటే సూర్యదేవునకు ఉపదేశించితిని. వివస్వానుడు దాన్ని మనువునకు పిత అయిన మనువుకు ఉపదేశించగా మనువు దాన్ని ఇక్ష్వాకునకు ఉపదేశించను. సూర్యదేవుడగు వివస్వానుడు భగవద్గీతను ఒక మనువుకు తెలియజేయగా అతడు దాన్ని తన పుత్రుడునకు తెలియజేసను. అతడు దాన్ని ఇంకొక మనువుకు ఎరిగించాను. ఈ ప్రకారము కృష్ణ భక్తి ప్రచారము నిరాటకంగా సాగుచున్నది. కనుక కృష్ణ చైతన్యోద్యమమును హరినామ సంకీర్తనోద్యమము ఏదో క్రొత్త సంప్రదాయం అని ఎవ్వరునూ తలంపరాదు. భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతములచే ధ్రువపరచబడినట్లు అది అత్యంత పురాతనమైన సంప్రదాయమై ఉన్నది. అయ్యాది ఒక మనువు నుండి ఇంకొక మనువునకు పరంపరా రూపమున సంప్రాప్తించుచున్నది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ప్రణామాలు. వ్యక్తిగత భావనల వలన వైష్ణవులలో కొన్ని అభిప్రాయ భేదం ఉన్నప్పటికీ కృష్ణ భక్తి సంప్రదాయం మాత్రం కొనసాగే తీరగలదు. శ్రీల భక్తి వినోద ఠాగూరుల ఆదేశం అనుసరించి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజులు గత 100 సంవత్సరాల కాలంలో కృష్ణ భక్తి భావన ప్రచారం ఒక పద్ధతి ప్రకారం ఆరంభించినట్టు మనం గాంచవచ్చును. ఆయన శిష్యులందరూ ఆధ్యాత్మిక సోదరుల వంటి వారు. వారి మధ్య కొన్ని అభిప్రాయ భేదములను మేమందరము కలిసి పనిచేయకుండాను ప్రతి ఒక్కరము శక్తానుసారము కృష్ణ భక్తి భావన ప్రచారం చేయుచు దానిని ఇంకను విస్తరించుటకు ఎక్కువ శిష్యులు తయారు చేయుచున్నాము. నేను అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘమును ఆరంభించగా వేలాది మంది దానిని చేరి ఈ కృష్ణ చైతన్యోద్యమం ఎక్కువగా దావానముల వలె విస్తరించుతున్నది. నవనిత భక్తి విధములైపై శ్రవణము, కీర్తనము, విష్ణు స్మరణము, పాదసేవనం, అర్చనం, వందనం, వ్యాసం, సంఖ్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం కృష్ణ భక్తి భావన సంప్రదాయము ఏనాటికి ఆగదు. జాతి, కుల, దేశ వ్యత్యాసం లేకుండా అది కొనసాగగలదు. ఎవరు దీనిని ఆపలేదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. ఈ శ్లోకమున మోక్షతే అను పదము ప్రధానమైంది. రాజు తన దేశ పౌరులకు రక్షణ మస్కినట్లుగా భక్తి యోగమును అనుసరించి భక్తులు ప్రపంచ జనులందరకు రక్షణము నొసగగలరు. నామమాత్ర స్వాములు, యోగులు, కామ్యకర్మ రతులు, జ్ఞానులచే ప్రపంచ జనులు మిగుల పీడింపబడుతున్నారు. కానీ ఆధ్యాత్మిక స్థాయికి ఎదుగుటకు వారిలో ఎవరునూ సరియైన మార్గమును చూపజాలరు. ముఖ్యముగా 4 సంప్రదాయముల వారు విశ్వమంతటను భక్తి యోగమును ప్రచారము కావించుచున్నారు. రామానుజ సంప్రదాయము, మధ్వ సంప్రదాయము, విష్ణుస్వామి సంప్రదాయము, నింబార్క సంప్రదాయము అనున్నవియే ఆ 4 సంప్రదాయములు. మధ్వ గౌడ్య సంప్రదాయము శ్రీ చైతన్య మహాప్రభువు నుండి వచ్చుచున్నది. ఈ ప్రకారము భక్తులందరూ కృష్ణ చైతన్యోద్యమమును విస్తారముగా ప్రచారము చేయుచు కపటావతారముల చేతను, కపట స్వాముల చేతను, కపట యోగుల చేతను నానా క్లేశములకు గురి అయ్యడి అమాయక జనావళికి సంరక్షణ మసుగుచున్నారు.
హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇప్పుడు ఇంకా ప్రాచీన బర్హికి చెప్తున్నారు. ఈ మలయధ్వజకి ఇప్పుడు ఏమని చెప్పారు? మలయధ్వజ వైదర్భికి 7 సంతానం, 7 అబ్బాయిలు, మళ్ళీ వాళ్ళ నుంచి కోట్లాది మంది పుత్రులు. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఇంటర్నల్ గా ఏమని చెప్తున్నారు? సో ఇప్పుడు మనం చూస్తే శ్రవణ ఉంటుంది. సో శ్రవణంలో ఏమైనా కేటగిరీస్ ఉన్నాయా మళ్ళీ? మరి ఆ పుత్రుల నుంచి ఇంకా పుత్రులు వచ్చారు కదా, ఏంటి శ్రవణం నుంచి కేటగిరీస్? శ్రవణంలో ఏమైనా రకాలు ఉన్నాయా? రకరకాలైన విషయాలను శ్రవణం చేస్తాం కదా. ఓకే, ఏమేమిటి ఆ రకరకాలు? అంటే కృష్ణ భక్తి భావనలో ఉంటాయి, లేదా ఇతర దేవతల గురించి ఉంటాయి, లేదా ఇతర దేవతలు అయితే అది శ్రవణం అని చెప్పం కదా మన భక్తి మార్గంలో. శ్రవణం 3 రకాలు మాతాజీ. శ్రవణం రకాల గురించి కాదు, శ్రవణం చేసే వాటిలో రకాలేంటి? రామానుజాచార్యులు మతాలు ఇప్పుడు ఓకే, సరే సరే సరే. సో ఇప్పుడు శ్రవణం చేయటంలో ఇప్పుడు మనకి ఎన్ని ఉంటాయి భగవంతుడి గురించి శ్రవణం చేయడానికి? ఆచార్యులు ఏం చెప్తారు? ఆయన నామం గురించి శ్రవణం చేయటం, ఆయన లీలల గురించి శ్రవణం చేయటం, ఆయన వివిధ అవతారముల గురించి శ్రవణం చేయటం, లేదా ఆయన పురుష అవతారం గురించి శ్రవణం చేయటం. ఈ విధంగా మళ్ళీ శ్రవణంలో కేటగిరీస్ చెప్తారు కదండి. సో ఆ విధంగా ఇప్పుడు ఒక్క పుత్రుడి నుంచి చాలా మంది పుత్రులు వస్తారు. అలాగే ఈ శ్రవణం ఏంటి? ఒకటి నామం, ఒకటి ఆయన లీలలు, ఒకటి ఆయన బాలలీలలు అవ్వచ్చు, ఒకటి ఆయన పురుషావతార లీల అవ్వచ్చు, లీలా పురుషోత్తముడు కదా ఆయన. అలాగే దశావతార లీలలు అవ్వచ్చు, లేకపోతే శక్తావతార లీలలు అవ్వచ్చు, మన్వంతర అవతార లీలలు అవ్వచ్చు. ఇలా ఎన్నెన్నో కేటగిరీస్ ఉన్నాయి శ్రవణంలోనే కదండి. శ్రవణంలోనే ఎన్నో కేటగిరీస్ ఉన్నాయి. కొన్ని ఇంటర్నల్ గా బాహ్యంగా కనిపించే అర్థం చేసుకోవటం, లీలని ఇంటర్నల్ గా అర్థం చేసుకోవటం కదండి. సో ఈ విధంగా హీరింగ్ లోనే ఎన్నో రకాలు ఉన్నాయి కదండి. కీర్తనలు, సో కీర్తనలు కూడా ఎన్నో అద్భుతంగా ఉంటాయి. కొన్ని ఆయన అద్భుతమైన ఆయన లోకం గురించి, ఆయన మధురమైన గోపికలతో ఉన్న లీలల గురించి ప్రస్తావించే కొన్ని ఉంటాయి కీర్తనలు. కొన్ని ఆయన యొక్క వీరోచితమైన కార్యాల గురించి కీర్తనలు ఉంటాయి కదండి. కొన్ని ఏ విధంగా ఆయన సృష్టి స్థితి లయాలు చేస్తూ ఉంటాడో ఉంటాయి కదండి. ఈ విధంగా ఎన్నెన్నో కీర్తనలు ఉన్నాయి. ఆచార్యులు కూడా ఇప్పుడు భక్తివినోద్ ఠాకూర్ గారు, శ్రీల భక్తివినోద్ ఠాకూర్ గారు, శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్ గారు ఎన్ని రకాల కీర్తనలు రాశారు కదండి. ఒక్కొక్క భగవంతుడి యొక్క ఒక్కొక్క గుణం బట్టే, ఒక్కొక్క లీల, ఒక్కొక్క గుణం వాటి గురించి శ్రవణం చేయవచ్చు, కీర్తన చేయవచ్చు. అలాగే అర్చన, ఒక్కొక్క మూర్తికి ఒక్కొక్క విధంగా అర్చన చేస్తాం. శాలిగ్రామకు ఒక విధంగా అర్చన చేస్తాం కదండి. అలాగే గోవర్ధనకు ఒక రకంగా చేస్తాం, అలాగే రాధా శ్యామ్ సుందర్కి ఒకలా చేస్తాం, లక్ష్మీ నారాయణకి ఒకలా చేస్తాం, లక్ష్మీ నరసింహ భగవాన్ వేరేలా చేస్తాం, ఓన్లీ ఉగ్ర నరసింహ ఉంటే వేరేలా చేస్తాం కదండి. సో ఒక అర్చనలోనే ఎన్ని వచ్చేసాయి కదండి. వరాహ భగవానికి ఒకలా చేస్తాం, మత్స్య అవతారం ఒకలా చేస్తాం, కూర్ముడికి ఒకలా చేస్తాం, అదే స్వామి చైతన్య మహాప్రభు కింద వస్తే ఒకలా చేస్తాం. కానీ అర్చనలోనే ఎన్ని రకాలు వచ్చేసాయి కదండి. ఈ విధంగా డివైడ్ చేసుకుంటూ ఉంటే ఏమంటున్నారు? ఆ తనయులు కోట్లాది మంది పుత్రుల్ని తీసుకుని వచ్చారు. ఇప్పుడు పాదసేవనం అంటే మనం మన యొక్క పాదములతో తీర్థక్షేత్రాలు, భగవంతుడు లీలలు చేసిన ప్రదేశాలకు వెళ్ళటం, లేకపోతే తులసి చుట్టూ ప్రదర్శన చేయటం కదండి, లేకపోతే భగవంతుడి చుట్టూ ప్రదర్శన చేయటం, లేకపోతే ఈ పాదములతో ఏదైనా భగవంతుని పూజకి సంబంధించిన వస్తువులన్నీ సేకరించటం కదండి. సో ఇవన్నీ కూడా వస్తాయి. ఒక్క కేటగిరీలో ఎన్నో ఉంటాయి. అలాగా ఈ యొక్క 7 భక్తి విధానాల నుంచి కోట్లాది మంది పుత్రులు వస్తారు కదండి. సో మరి వాళ్ళందరినీ ముందుకు ఎవరు నడిపిస్తున్నారు? ఈ 4 సాంప్రదాయములు, వాటి యొక్క డిసెండెంట్స్, ఫర్దర్ డిసెండెంట్స్ ఎవరు? ఇంకా ముందుకు వృద్ధి చేసింది ఎవరు? ఈ 4 సాంప్రదాయం వాళ్ళు. ఏమని చెప్తున్నారు వాళ్ళు? ఈ యొక్క శ్రీ సాంప్రదాయం, బ్రహ్మ సాంప్రదాయం కదండి, రుద్ర సాంప్రదాయం, కుమార సాంప్రదాయం. సో వాళ్ళకి చక్కగా ఆచార్యులు ఉన్నారు. రామానుజాచార్య వారు, ఇక్కడ మధ్వాచార్యుల వారు, విష్ణు స్వామి గారు, నింబర్క స్వామి కదండి. సో వీళ్ళు ఏం చేశారు? మొత్తం అంతా తిరిగి ఏం చేశారు? ఈ ద్రవిడ దేశం అంతా, నిన్నటి శ్లోకంలో మీరు చూసి ఉంటారు, ద్రవిడ ప్రాంతములకు పాలకులు కాగా ఆ భూభాగమునకు 7 రాజులైరి. సో ద్రవిడ దేశం అంటే ఏం ప్రాంతం వస్తుంది? ద్రవిడ దేశం అంటే ఏ ప్రాంతం వస్తుందండి? కర్ణాటక మాతాజీ. కర్ణాటక ఓకే, సైడ్. కర్ణాటక, ఇంకా తమిళనాడు, కర్ణాటక, కర్ణాటక, ఇంకా ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర, కేరళ కదండి. ఈ కింద బెల్ట్ అంతా ద్రవిడ దేశానికి వస్తుంది. మన ఆచార్యులు అందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కువ ద్రవిడ దేశం. ద్రవిడ దేశం నుంచి.
మన రామానుజాచార్య ఎక్కడి నుంచి వచ్చారు గుర్తుందా? ఎవరికైనా తెలుసా ఎక్కడ పుట్టారు? మాతాజీ మహాభూతపురి అని చెప్పారు మాతాజీ. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు ఏం పేరుతో పిలువబడుతుంది అది? అది శ్రీ పెరుంబదూర్ కదండి. శ్రీ పెరుంబదూర్ అని అక్కడ చోళ ఎంపైర్, అక్కడ చోళ ఎంపైర్ నడుస్తూ ఉండేది. అప్పుడు తమిళ బ్రాహ్మణ కమ్యూనిటీలో రామానుజాచార్య రావటం అనేది జరిగింది. మరి మన మధ్వాచార్య ఎక్కడ వచ్చారు చెప్పాలి, చాలా మంది అక్కడ దగ్గర వాళ్ళు ఉన్నారు. మధ్వాచార్య ఎక్కడి నుంచి వచ్చారు? మంగళూరు మాతాజీ, కర్ణాటక. కర్ణాటక ఎక్కడ, దేనికి దగ్గర? మంగళూరు, విమానగిరి, ఉడిపి దగ్గర మాతాజీ. ఉడిపి దగ్గర. ఏంటి ఆ పేరెంట్? మంగళూరు పాజక మాతాజీ. క్షేత్రం కదండి. మొన్న మనం ఉడిపి గురించి చెప్పుకున్నాం, పాదక క్షేత్రం గురించి చెప్పుకోవాలి ఎప్పుడైనా ఒకసారి. పాజక క్షేత్రంలో ఈ యొక్క మధ్వాచార్య యొక్క జన్మస్థలం, ఆ ఇల్లు, ఆయన చేసిన చిన్నప్పుడు లీలలు, ఆయన ఒక పాము మీద కాలేస్తాడు, పాము మీద వేస్తాడు కదా, పాము ముద్రలు కూడా అక్కడ పడిపోతాయి. సో అవన్నీ ఆ ప్లేస్ కి వెళ్ళాం మేము ఒకసారి, అప్పుడు బెంగళూరులో ఉన్నప్పుడు వెళ్ళాము. పాజక క్షేత్రం చాలా అద్భుతమైన ప్రదేశం కదండి. సో ఎప్పుడైతే మధ్వాచార్య లీలన్నీ విన్నప్పుడు ఫీలింగ్ ఎదురు వచ్చింది, అక్కడికి వెళ్ళినప్పుడు చాలా అద్భుతంగా ఉంది. ఎప్పుడైనా మనం పాదక్షేత్రం చెప్పుకుందాం. సో ఈయన మన కర్ణాటక. సో ఇలాగ చాలా మంది ఆచార్యులు ద్రవిడ దేశం నుంచి ఎక్కువ వచ్చారనమాట కదండి. సో మొన్న మేము ఎప్పుడైతే ఇక్కడికి వెళ్ళాం కదా, సో జైపూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక టెంపుల్ ఉందన్నమాట. యాక్చువల్ గా మనకి ఎక్కడైతే ఇక్కడ బలదేవ్ విద్యాభూషణ్ గారు గోవింద భాష రాశారు కదా, ఆ ప్రదేశానికి వెళ్ళాం. అక్కడ మన సౌత్ ఇండియన్ టెంపుల్ కూడా ఉంది. సో అక్కడ గోవిందాన్ని పెట్టారు, అలాగే రామచంద్రాన్ని కూడా పెట్టారు. అక్కడ తులసీదాస్ వీళ్ళందరూ కూడా తులసీదాస్ కి రామచంద్ర భగవాన్ దర్శనం ఇస్తారంట. 3 రూపాయలు బాల్యుడి కింద, రాజు కింద, మళ్ళీ సీతాదేవితో కలిపి. సో అక్కడ టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్ ఉన్నప్పుడు మేము చెప్పుకున్నాం, ఎంత అదృష్టం అంది, ఇక్కడ గోవింద భాషను రాసే ప్రదేశంలో మీరు భగవంతుని ఆరాధన చేస్తున్నారు, ఎంత అదృష్టం అయినా చెప్తుంటే మాదే ఉంది ఈ అదృష్టం. ఆచార్యులు అందరూ మీ సైడ్ కదా వచ్చారు, మీ సైడ్ పుట్టారు అందరూ ఆచార్యులని ఆయన చెప్తున్నప్పుడు అనుకున్నా, అవును కదా ఎంత గొప్ప మంది ఆచార్యులు వచ్చారు, కానీ మనం ఎంత ఫాలో అవుతున్నాం కదండి. సో మన నేల మీదే వాళ్ళందరూ వచ్చారు, ఈ ద్రవిడ దేశంలోనే వచ్చారు, కానీ మనం ఎంతవరకు వాళ్ళు వచ్చి ఇచ్చిన ఫిలాసఫీని, ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతున్నాం మనం చెక్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఈ డిసెండెంట్స్ అందరూ ఎవరు? ఈ 4 ఆచార్యులు యొక్క 4 సంప్రదాయములు ఏం చేశాయి? అవి ఎంత కాలం ఉన్నాయి? అవి మన్వంతర కాలమే కాక పిదప కూడా ప్రపంచాన్ని పాలించాయి. అంటే ఏంటి? ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఎప్పటి నుంచి ఎటర్నల్ గా శాశ్వతంగా ఉండేవి కదండి. ఇక ప్రభుపాద్ గారు చెప్తున్నారు, ఈ మన్వంతరం మనం చెప్పుకున్నాం, ఎంతమంది మనువులు వస్తారు? ఒక బ్రహ్మగారి రోజులు 14 మంది మనువులు వస్తారు కదండి. సో ఈ 14 మంది మనువులు తిరుగుతూ ఉంటారు. సో ఏదైతే వీళ్ళు ఈ కృష్ణ చైతన్య ప్రచారం ఏదైతే చేశారో అది మన్వంతర కాలం కంటే ముందుగా వెళ్ళిపోయింది. అంటే ఇది కూడా శాశ్వతం. ఈ టీచింగ్స్ ఏమి ఇప్పుడు కొత్తగా చేసినవి కావు కదండి. ఇక్కడ ప్రభుపాద్ గారు కూడా రాశారు. సో ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో వస్తున్నాయి, శాశ్వతమైనవి. సో ప్రభుపాద్ గారు వచ్చినప్పుడు కొంతమంది ఈ కృష్ణ చైతన్యం అనేది ఎక్కడ ఎంత మూమెంట్ అంటే ఒక 50 ఇయర్స్ నుంచి వచ్చిన మూమెంట్ అంటే ప్రభుపాద్ గారు నవ్వేవారు. ఇది 50 ఇయర్స్ మూమెంట్ కాదు నాయన, ఇది శాశ్వతమైనది. పేరు డిఫరెంట్ గా రావచ్చేమో, బట్ ఇది ఎప్పటి నుంచి ఎటర్నల్ గా ఉన్నది. ఎంతో మంది ఆచార్యులు ప్రచారం చేసి ఉంచారు, అంతకుముందు ఎంతో మంది ఆచార్యులు చేశారు. ఎప్పుడైతే భగవంతుడు ఎంత శాశ్వతమైన వాడో, ఈ భగవంతుడికి సంబంధించిన జ్ఞానం కూడా అంతే శాశ్వతమైనది. ఒక్కోసారి గుప్తం అవుతుంది, మళ్ళీ రివీల్ అవుతుంది. ఆచార్యులు వచ్చి ఎప్పుడైతే గుప్తం అయిపోతుందో అప్పుడు ఏం చేస్తారు? ఆచార్యులు వచ్చి మళ్ళీ దాన్ని రివీల్ చేస్తారు. క్వాలిఫైడ్ మళ్ళీ డిసేబుల్ కి మళ్ళీ అది పాస్ ఆన్ చేస్తూ ఉంటారు. అందుకే ప్రభుపాద్ గారు ఇక్కడ ఈ శ్లోకం చెప్పారు, ఇవం వివశ్వతే యోగం ప్రోక్తవా నవం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాక ప్రవిత్. సో ఎప్పుడైతే కృష్ణ భగవాన్ కూడా చెప్తారు కదా, అర్జున ఈ జ్ఞానం నీకు ఇప్పుడు కొత్తగా ఇవ్వటం కదా, ఆల్రెడీ ఇచ్చాను. ఆల్రెడీ నేను ఎవరికి ఇచ్చాను? వివస్వరుడే సూర్య భగవానికి ఇచ్చాను, ఆయన మనుకి ఇచ్చారు, ఆ మను మళ్ళీ ఈ యొక్క ఇక్ష్వాకుకి ఇచ్చాడు. ఈ విధంగా ఇది పరంపరానుగతంగా ఈ జ్ఞానం వస్తుంది కదండి. ఒక రాజులకే కాదు, ప్రతి ఒక్కరికి అవసరమే. రాజులకి ప్రత్యేకంగా ఇవ్వబడుతుంది ఎందుకు అంటే వాళ్ళు ఆచరించడమే కాకుండా అందరినీ ఆచరించాలి. యథా రాజ తథా ప్రజ. అందుకని రాజుకి డెఫినెట్ గా అలా ఎలా ఉండాలి? ఇదివరకు రాజులందరూ రాజర్షుల్లా ఉండేవారు. సో బయటికి రాజు కింద ఎక్స్టర్నల్ వ్యవహారాలు క్షత్రియ కింద చేస్తున్న, లోపల వాళ్ళు సాధువు కంటే ఎక్కువగా, బ్రాహ్మణుడి కంటే ఎక్కువగా ఉండేవారు. సో ఎప్పుడైతే బ్రాహ్మణుడి కంటే ఎక్కువ వైష్ణవ స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు ఆ క్షమా గుణం కూడా ఉండేది వాళ్ళకి. ఎంతవరకు పనిష్మెంట్ ఇవ్వాలి, ఎంతవరకు ఉంచాలి, వీళ్ళని ఏ విధంగా దండ, లేకపోతే ముందు చక్కగా చెప్పి చూడటం, లేకపోతే దండనివ్వటం, ఇవన్నీ కూడా వాళ్ళు ఉపయోగించుకునేవారు కదండి. సో మనం కూడా మన పృథు మహారాజ్ చెప్పుకున్నాం. పృథు మహారాజ్ ఎప్పుడు కూడా బ్రాహ్మణులు వైష్ణవులు దండించలేదు. ఎందుకంటే వాళ్ళ శాస్త్రం చేతే వాళ్ళు నియమించబడుతూ ఉంటారు.
పొరపాటున వాళ్ళు ఏదన్నా కొంచెం అపరాధం చేసినప్పటికీ కూడా వాళ్ళని చూసి చూడనట్టు వదిలేయాలి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు పరిణామం ఏంటి. మళ్ళీ వాళ్ళు వెంటనే కరెక్ట్ అయిపోతారు. సో మిగతా వాళ్ళందరిని దేంతో దండ శాసనం పట్టుకుని మిగతా వాళ్ళందరిని నియంత్రిస్తాడు రాజు. కాబట్టి ఈ జ్ఞానం రాజుకి, బ్రాహ్మణులకి, మిగతా అన్ని వర్ణాల వారికి అందించేలాగా ఉండేది అప్పట్లో కదండి. సో తర్వాత కొన్ని వర్ణాల వారికి ఈ జ్ఞానం అది ఇది అని వచ్చేసాయి. మళ్ళీ తర్వాత ఆచార్యుల దయ వల్ల మళ్ళీ శ్రీ రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు ఇటువంటి ఆచార్యులు వచ్చి మళ్ళీ చక్కగా ప్రచారం చేశారు. భక్తి అనేది ఏ వర్ణానికో, ఏ ఒక్క జాతికో, ఏ ఒక్క వర్గానికో సంబంధించింది కాదు. ఎవరైనా చేయవచ్చు కదండి. ఎవరైనా చేయవచ్చు. ఎందుకంటే కేవలం భగవంతుని యొక్క నామాన్ని తీసుకోగానే ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క పవిత్రీకరణ స్థితికి రాబడతారు కదండి. అంత మహిమ ఉంది నామంలో. అందుకని ఆచార్యుడు ఏం చేస్తారు, మనకి ఆ నామాన్ని ఇస్తాడు ఆయన. మన గురువాష్టకంలో చెప్పుకున్నాం. గురువు ఇచ్చే ఎన్నెన్నో అద్భుతమైన రత్నాల్లో భగవంతుడి యొక్క నామం ఒకటి. సో ఇక్కడ ప్రభుపాద గారు అదే చెప్తున్నారు. సో వైష్ణవుల్లో భేదాభిప్రాయాలు ఉండవచ్చు. వైష్ణవుల్లో భేదాభిప్రాయాలు ఉండవచ్చు. బట్ వాళ్ళ ఉద్దేశం ఒక్కటే ఏంటి, అందరినీ ఉద్ధరించటమే కదండి. ఇక్కడ ప్రభుపాద గారు రాశారు, కృష్ణ భక్తి సంప్రదాయాన్ని మాత్రం కొనసాగియే తీరవలను కదండి. ఇప్పుడు మన కలిపి సేవ చేస్తూ ఉండవచ్చు. వాళ్ళకి వ్యక్తిగతంగా కొన్ని విషయాలు నచ్చకపోవచ్చు వేరే వైష్ణవులు. అలాగని మానేస్తామండి మన గురువు ఇచ్చిన ఆర్డరు. ఏం చేయాలి అప్పుడు? ఏం చేయాలి? ఇద్దరిని కలిపి సేవ చేయమని ఇచ్చారు. బట్ సమ్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇద్దరు ఇండివిజువల్స్ కదా, ఒక ఇంట్లో ఉన్న వాళ్ళకి కరెక్ట్ గా ఉండవు ఐడియాస్, పర్సనాలిటీస్, వాళ్ళ ఆలోచన విధానం. అప్పుడు ఏం చేయాలి? ఇద్దరు వైష్ణవులు ఎలా వర్క్ చేయాలి? ఒకరికొకరు మాట్లాడుకుని చేసుకోవాలి మాతాజీ. హరే కృష్ణ. ఓకే, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మాతాజీ. అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఎవరి కోసం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి? దేవుడి కోసం. మన కోసమా? కృష్ణుడి కోసం గురువుని సంతృప్తి పరచడం కోసం కదండి. గురువుని సంతృప్తి పరచడం కోసం ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా సైలెంట్ గా ఉండాలి. ఇప్పుడు పిల్లల్లో కూడా చాలా తేడాలు ఉండవచ్చు. కానీ నాన్నగారు అక్కడ ఉంటే వాళ్ళు కొట్టుకోరు. ఎందుకని? తండ్రి బాధపడతాడు కదండి. తల్లిదండ్రులు బాధపడతారు, ఇలా కొట్టుకుంటున్నాం అనుకుంటున్నాం అని చెప్తే మామూలు ఇప్పుడు ఎలాగున్నా సరే తల్లిదండ్రులు అన్నప్పుడు చక్కగా మాట్లాడుకుంటారు కదండి. అలాగా ఉండటమే కాదు, కానీ వైష్ణవుడికి నటించడం ఉండదు. రియల్ గా అలాగే ఉంటారు కదండి. మామూలుగా అయితే భౌతిక ప్రపంచం నటిస్తారు మా తల్లిదండ్రుల దగ్గర, కానీ వైష్ణవుడు గురువు దగ్గర నటించలేడు కదండి. ఎందుకంటే గురువు పసిగట్టేస్తారు ఎంత నటించినా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని వాళ్ళు మార్చుకుంటారు. ఎలా ఉంటుంది, ఇప్పుడు గులకరాళ్ళన్నీ కూడా కొన్ని ఒక సంచిలో వేసామనుకోండి, కొన్నిటికి కొన్ని షార్ప్ ఎడ్జెస్ ఉండొచ్చు. కానీ ఏమవుతుంది, ఒక పీరియడ్ ఆఫ్ టైం ఆ సంచిలో ఉండగా ఒకదానికొకటి రాసుకుని ఏమవుతాయి, అన్ని స్మూత్ గా అయిపోతాయి కదండి. సో ఒక వైష్ణవుడు ఇంకొక వైష్ణవుడు టాలరేట్ చేస్తూ గురువు యొక్క ఆజ్ఞని తీసుకుని ముందుకు వెళ్ళాలి కదండి. కామన్ పర్పస్ ఏంటి? గురువు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ సంతృప్తి పరచడం, గురువుని సంతృప్తి పరచడమే కామన్ పర్పస్ అక్కడ కదండి. అంతే, వేరేదేమీ లేదు కదండి. సో అందుకే ప్రభుపాద గారు ఇక్కడ చెప్పారు, వైష్ణవుల్లో భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ వాళ్ళ మెయిన్ ఎయిమ్ ఏంటి, ఈ కృష్ణ చైతన్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళటమే. ఇక్కడ కూడా ప్రభుపాద గారు చెప్తున్నారు. ఎందుకంటే శ్రీ భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారికి ఎంతో మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాల్లో తేడాలు ఉండవచ్చేమో, కానీ ఇండివిజువల్ గా అయినా సరే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, టుగెదర్ గా ఉండలేకపోవచ్చు. బట్ ఇండివిజువల్ గా వాళ్ళు ఏం చేస్తున్నారు, అందరూ ఈ కృష్ణ చైతన్యాన్ని అందరికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇక్కడ ప్రభుపాద గారు ఇస్కాన్ గురించి కూడా చెప్తున్నారు. ఎప్పుడైతే ఇస్కాన్ సంస్థ వచ్చినప్పుడు ఏమైంది, ప్రభుపాద గారు ఫస్ట్ టైం అక్కడి నుంచి తీసుకుని వచ్చారు. వాళ్ళని ఎలా పరిచయం చేశారు, దీస్ ఆర్ మై వైట్ ఎలిఫెంట్స్. ఎందుకంటే అందరూ పెద్దగా ఉండేవారు కదండి, అందరూ పొడుగ్గా ఉండేవారు. అందరూ వైష్ణవ అటైర్ వేసుకుని చాంటింగ్ చేస్తూ, కీర్తన చేస్తూ, నృత్యం చేస్తూ కలకత్తా రోడ్ల మీద వెళ్తుంటే అందరూ ఆశ్చర్యపోయేవారు. ఓ చైతన్య మహాప్రభు శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ గారు చెప్పిన ప్రెడిక్షన్ కరెక్ట్ అయింది. వాళ్ళు ఏమని చెప్పారు, పాశ్చాత్య దేశాల నుంచి వచ్చి ఈ నవద్వీప్ లో సంకీర్తన చేస్తారు అందరూ కూడా అని చెప్పిన ప్రెడిక్షన్ కరెక్ట్ అయింది కదా. ఎలా చేయగలిగాడు ఈయన? ఇంతకు ముందు ఎంతో మంది వెళ్ళారు, ఫెయిల్యూర్ అయిపోయారు. వీళ్ళందరూ ఎంత బాగా చేస్తున్నారు అబ్బా, తెలుగు పెట్టుకున్నారు, కీర్తన చేస్తున్నారు, పొద్దున్నే మంగళహారతి చేస్తున్నారు కదండి. సో ఆ విధంగా ప్రభుపాద్ గారు వాళ్ళని తీసుకుని ఇక్కడ చూపించి అప్పుడు ఇక్కడ వాళ్ళందరూ మారారు. ఫస్ట్ ఇక్కడ ఝాన్సీలో తయారు చేస్తే ఒకే ఒక్క శిష్యుడు అయ్యాడు, అంతే, ఒకే ఒక్క శిష్యుడు. మిగతా వాళ్ళందరూ కృష్ణుడి గురించి చెప్తా ఉంటే మాకు తెలుసు, భగవద్గీత మాకు తెలుసు, భాగవతం మాకు తెలుసు. ఏం తెలుసు? మాకు అన్ని తెలుసు అండి. ఏం తెలుసు అంటే ఏమీ తెలియదు, కానీ అన్ని తెలుసు. రండి ప్రవచనం అంటే ఎవరు వచ్చేవారు కాదు
కదండి. కానీ అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే సక్సెస్ అయ్యారో వాళ్ళందరినీ చూసి, ఎందుకంటే అప్పుడులో అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు అందరూ, పాశ్చాత్య దేశాలు ఏం చేస్తున్నారో దాన్ని ఇమిటేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కదండి. కదా ఇప్పుడు అదే కదా జరుగుతుంది. సో వాళ్ళు ఏం కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, మన ఆధ్యాత్మికతని హత్తుకుంటున్నారు. వాళ్ళు వైష్ణవుల కింద తయారవుతున్నారు, వివాహ యజ్ఞానికి గౌరవం ఇస్తున్నారు. ఇక్కడ ఏమైపోయింది, డేటింగ్ అని, సహజీవనం అని కదండి. ఆ ఫ్యాషన్ కి పోయి ఇక్కడున్న సంస్కృతి అంతా మర్చిపోతున్నారు. ఉం? భగవద్గీతలు ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే చెప్పలేకపోతున్నారు ఈ రోజుల్లో పిల్లలు. పిల్లలేంటి 30-40 ఏళ్ళు వచ్చిన వ్యక్తిని అడిగిన భగవద్గీతలు ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే పైకి కిందకి ఆలోచిస్తున్నారు. అవునా, ఎన్ని ఉంటాయండి, ఎన్ని ఉండొచ్చు? అంటే ఏంటి, అంతలాగా ఉంది. ఆ శాస్త్రాన్ని పట్టుకుని, అంటే భగవద్గీత పుస్తకంలో ఉంది, షెల్ఫ్ లో ఉంది అంతే. అమ్మ తుడుస్తుంది, మళ్ళీ బీరువాలో పెడుతుంది, మళ్ళీ పండగ వస్తుంది, మళ్ళీ తుడుస్తుంది అంతే. అది ఓపెన్ చేసి చదువుదాం, అందులో మన గురించి ఏం చెప్పబడింది తెలిస్తే వేరే వాళ్ళొచ్చి నీకు నీ భగవంతుడి కంటే మా భగవంతుడు ఎంత గొప్పవాడు అని చెప్పినప్పుడు మాట్లాడడానికి అర్హత ఉంటుంది కనీసం కదండి. మన ధర్మం ఇప్పుడిప్పుడు వచ్చింది కాదు, సనాతనమైనది కదండి. ఎప్పటి నుంచి ఉంది ధర్మం, శాశ్వతమైనది. భగవంతుడి గురించే కాదు, భగవంతుడు ఎంత శక్తిమంతుడో కాదు, ఆయన రూపం, ఆయన ఇల్లు, అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, ఆయన సేవకులు ఎలా ఉంటారు, ఆయన ఏం లీలలు చేస్తాడు, ఆయన ముసలు అవుతాడా లేదా, ఎంత యవ్వన అన్ని డీటెయిల్స్ ఇవ్వబడ్డాయి. మనం ఓపెన్ చేయం కాబట్టి మనకు తెలియట్లేదు. సో ప్రభుపాద్ గారు ఇక్కడ అదే చెప్పారు, కృష్ణ భక్తి భావన సాంప్రదాయం ఏనాటికి ఆగదు, ఎవ్వరూ దీన్ని ఆపలేరు కదండి. సో ఈ విధంగా మనం ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని అందరికీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా వీళ్ళ యొక్క డిసెండెంట్స్, కోట్లాది మంది పుత్రులు, మళ్ళీ వాళ్ళ యొక్క డిసెండెంట్స్ ఎవరు, ఈ యొక్క ఆచార్యులు దీన్ని ఏం చేస్తున్నారు, ఒక మన్వంతర కాలమే కాదు అంతకు మించి ఈ యొక్క జ్ఞానాన్ని ఇవ్వటం అనేది జరిగింది. సో ఈ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. పుత్రుల గురించి చెప్పారు, ఇప్పుడు పుత్రిక గురించి మాట్లాడుతున్నారు. అగస్య ప్రాగ్దుహితరం ఉపాయేసే ధృతవ్రతాం యస్యాం దృఢచ్యుతో జాత యద్మవాహత్మజో మునిః. శ్రీకృష్ణుని పరమ భక్తుడగు మలయధ్వజుని పుత్రికను అగస్యముని వివాహమాడెను. ఆమె వలన దృఢచిత్తుడను పుత్రుడు కలిగను. అతని వలన ఇద్మవాహుడనుడి పుత్రుడు ఉదయించెను. విభజ్య తనయేభ్యక్ష్యాం ష్మాం రాజర్ష్మిర్మలయధ్వజః ఆరిరాధ ఇషు కృష్ణం సజగామకులాచలం. అటు పిమ్మట రాజర్షియగు మలధ్వజుడు తన రాజ్యమునంతటిని పుత్రులకు విభజించి ఇచ్చెను. పిదపాతడు శ్రీకృష్ణ భగవాన్ని ఏకాగ్రతతో అర్చింపకోరి కులాచలమనడి ఏకాంత ప్రదేశమునకు వెడలెను. లక్ష్మీదేవి మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. 32 రెండో పారాగ్రాఫ్ శ్రీదేవి మాతాజీ 33 శ్లోకం వరకు పద్మావతి మాతాజీ చదవండి, తర్వాత శివలీల మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. అగస్త్యముని నామము అతి ప్రధానమైనది. అతడు మనస్సునకు ప్రతీక అయి ఉన్నాడు. ఇంద్రియములు స్వతంత్రముగా వర్తించలేవని అగస్త్య అను పదము సూచించగా, ముని అను పదమునకు మనస్సు అని భావము. మనస్సే సర్వేంద్రియములకు కేంద్రము. మనసుకు స్వతంత్రముగా ఇంద్రియములు పనిచేయజాలవు. మనసు భక్తి యోగమును చేపట్టినప్పుడు సేవోన్ముఖము కాగలదు. భక్తియే భక్తిలత మల్లయధ్వజుని తొలి పుత్రిక. గతమున వివరించినట్లుగా ఆమె కళ్ళు ఎల్లప్పుడూ కృష్ణుని వైపునే ఉండెడివి. అసితేక్షణం. భక్తి అనున్నది ఏదేని దేవతకు సమర్పించినది కాదు, అది కేవలము విష్ణువుకు సమర్పించదగినది. శ్రవణం కీర్తనం విష్ణు పరతత్వమును రూపరహితమని భావించి మాయావాదులు భక్తిని ఎటువంటి అర్చనకైనను వినియోగించవచ్చునని పలుకుదురు. అది నిజమైన భక్తుడు ఏదియో ఒక దేవతను లేదా దేవతా రూపమును ఊహించుతూ దానిని అర్చింపవచ్చును, కానీ అది యథార్థము కాదు. భక్తిని కేవలము విష్ణువుకు విష్ణుతత్వమునకు మాత్రమే అన్వయించవలెననేది యథార్థమైన విషయం. కనుక భక్తిలత అనున్నది దృఢవ్రతమై ఉన్నది. ఏలయన మనస్సు పూర్తిగా భక్తిలో లగ్నమైనప్పుడు పతనము చెందడి ప్రసక్తే ఉండదు. కర్మయోగము లేదా జ్ఞానయోగము వంటి ఇతర విధానములచే మనుజుడు పురోగమింపగోరినచో పతనము తప్పదు. కానీ భక్తి యోగం నందే అతడు సుస్థిరుడైనచో ఎన్నడూ పతనము చెందడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇది కూడా చదవమంటారు? తర్వాత మాతాజీ చదువుతారు.
హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. ఈ విధముగా భక్తిలత వలన దృఢ చిత్తుడనడి పుత్రుడు కలుగగా అతని వలన ఇద్మవాహనుడనడి పుత్రుడు ఉదయించును. గురువు చింత కేగునప్పుడు యజ్ఞార్థమును సమిధలను గొనిపోవాడని ఇద్మవాహుడు అను పదము సూచించును. తెలియజేయనిదేమనగా మనుజుడు భక్తిలత వలన తన ఆధ్యాత్మిక స్థితిలో సుస్థిరుడు కాగలడు. అంతటా ఏనాడును అతడు పతనము చెందడు. అంతేగాక శాస్త్రోపదేశములను ఖచ్చితముగా పాటించడి సంతానమును అతడు వడయగలడు. ఈ విషయమున వేదములందు ఇట్లు చెప్పబడినది. తద్విజ్ఞానార్థం స గురమేవాభిగచ్చేత్ సమితాత్మ ప్రాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. భక్తి యోగ మార్గమున దీక్షితులైన వారు శాస్త్రోపదేశములను ఖచ్చితముగా పాటించువారై యుందురు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. ప్రభావతి మాతాజీ చదవండి. ప్రభావతి మాతాజీ మీరేనా నెక్స్ట్ చదవాల్సింది? హరే కృష్ణ, నా వాయిస్ వస్తుందండి? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదవండి. శ్లోకం చదవనా మాతాజీ? లేదండి, ఫస్ట్ ఇది చెప్పాను కదా, కేవల కైతవ అక్కడి వరకు చదవండి. 33 శ్లోకం భాష్యం మాతాజీ. మహారాజు మలయధ్వజుడు నిక్కముగా మహాభాగవతుడే. భక్తి యోగ నిర్వహణముచే అతడి భక్తి ప్రచారమునకై శ్రవణం కీర్తనం ఇష్టో పెక్కుబంది పుత్రులను శిష్యులను బడతడు. నిజముగా ప్రపంచమునంతటినీ అట్టి శిష్యులకు విభజింపవసగవలెను. ఆ విధముగా ప్రతి ఒక్కరూ కృష్ణ భక్తి ప్రచారంలో పాల్గొనవలెను. అనగా శిష్యులు అనుభవజ్ఞులై ప్రచారం చేయుటకు సమర్థవంతులైనప్పుడు గురువు ప్రచార కార్యం నుండి విరమించి రచనాభ్యాసం కొరకు మరియు నిర్జన భజన కొరకు ఏకాంత ప్రదేశములకు పోవలెను. అనగా ఏకాంత ప్రదేశంలో నిలిచి భక్తి యోగమును నిర్వహించవలెను. కానీ అట్టి నిర్జన భజన ఆరంభ దశలో ఉన్న భక్తులకు అసాధ్యము. ఏకాంతమున భక్తియుత సేవ ఎనర్చమని అట్టి వానికి ఎన్నడను భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఉపదేశించలేదు. దానికి సంబంధించినయే ఒక కీర్తన ఆయన ఇట్లు రచించింది. తుష్టమన తుమికి తేర వైష్ణవ ప్రతిష్టార సరే ఘరే తవ హరినామ కేవల కైతవ. అంతవరకేనా? అవునండి. ఎటువంటి భక్తుడవయ్యా నీవు? కేవలము మెప్పు కొరకు ఏకాంతమున కూర్చుండి హరే కృష్ణ మహామంత్రమును జపించుచున్నట్లు నటించుచున్నావు. కానీ ఇదంతయు మోసమే సుమా. కనుక ప్రతిభక్తుడు నిష్ణాతుడగు గురుదేవుని నేతృత్వమున భక్తి సంప్రదాయమును కృష్ణ భక్తి భావన ప్రపంచమంతటను ప్రచారము చేయవలనని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూర్లు ఉపదేశించిరి. కేవలము పరిపక్వత చెందినప్పుడే మనిషి ఏకాంతమున కూర్చుండి ప్రచారము నుండి విరమింపవచ్చును. ఈ ఉపమానము అనుసరించి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘమునందలి భక్తులందరూ ప్రపంచమునందలి వివిధ భాగములలో ప్రచారకులుగా సేవను గూర్చవలసి ఉన్నది. ఆ విధముగా వారు తమ గురుదేవుడు ప్రచార కార్యము నుండి విరమించుటకు ఇప్పుడు అవకాశం వచ్చును. గురుదేవుని జీవితపు పరమాంకమున శిష్యులే ప్రచార కార్యభారమును వహింపవలసి ఉండును. అంతటా గురుదేవుడు ఏకాంత ప్రదేశమున కూర్చుండి నిర్జన భజన చేసుకొనగలడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమని చెప్తున్నారు? ఈ విధంగా మలయధ్వజుడికి ఒక పుత్రిక ఉంది కదా, శ్యామలాక్షి, నల్లని కన్నులు కలిగినది. అంటే మనం ఏమని చెప్పుకున్నాం, భగవంతుడి రూపం పట్ల బాగా ఆకర్షితురాలైంది. సో ఇప్పుడు
ఎవరికిచ్చి వివాహం జరిగింది అంటే ఇక్కడ ఏమంటున్నారు, అగస్త్యమునికి వివాహం ఆడని చెప్తున్నారు. ఇంటర్నల్ గా ఏంటి, అగస్త్యముని దేనికి ప్రత్యేక చూపిస్తుంది, మైండ్, మనసు. అంటే ఏంటి, మనసంతా కూడా కృష్ణ భగవాను యొక్క రూపం మీదే ధ్యానం అయిపోయి ఉన్నది కదండి. సో దాని అర్థం అన్నమాట. ఆ విధంగా ఎలాగైతే పుత్రులంటే 7 భక్తి విధానాలు చెప్పారో, ఇప్పుడు ఏమిటి, ఈ యొక్క మనసు చేత ఈ యొక్క శ్యామలాక్షికి వివాహం అయిందంటే ఏంటి, ఈ మనసు ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క దివ్య మంగళ రూపం మీదే ధ్యానం చేస్తా. వై మన కృష్ణ పాదార విందయో, అంబరీష్ మహారాజ్ చేస్తారు కదా. సో ఆ విధంగా మనసు ఎప్పుడు కూడా ఆ విధంగా భగవంతుని మీదే కేంద్రీకృతమైనప్పుడు ఏమవుతుంది, మనసు నియమించబడే ఇంద్రియాలన్నీ కూడా నియమించబడతాయి ఆటోమేటిక్ గా. అవన్నీ కూడా కంట్రోల్డ్ గా ఉంటాయి. అవన్నీ కూడా భక్తి యోగంలో నెలకొని ఉంటాయి. సో ఈ విధంగా ప్రభుపాద్ గారు చక్కగా చెప్పారు. భక్తి లత మలయధ్వజని తొలి పుత్రిక కదండి, ఆవిడే శ్యామలాక్షి కదండి. సో ఎప్పుడంటే భగవంతుడి యొక్క రూపం మీద ధ్యానం, ఆవిడ తొలి పుత్రిక. ఆ విధంగా భక్తి స్టార్ట్ అయింది. సో ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్తున్నారు, అసితేక్షణం అంటే చాలా టేస్ట్ వచ్చేసింది భగవంతుడి యొక్క రూపం పట్ల, చాలా టేస్ట్ ఉంది కదండి. సో శ్రీల రూపగోస్వామి చెప్తారు కదా, ఎవరికైతే భగవంతుని యొక్క దివ్య మంగళ రూపం పట్ల టేస్ట్ వస్తుందో భౌతిక ప్రపంచంలో ఇంకా ఏది అందంగా కనిపించదు. సో ఎప్పటి వరకు మనకి ఈ భౌతిక ప్రపంచంలో అందంగా ఏదైనా ఒకటి కనిపిస్తుంది, లేకపోతే మన ముఖార విందమే అద్దంలో అందంగా ఎప్పుడు కనిపిస్తూ ఉంటుందంటే, ఎప్పటి వరకు అయితే కృష్ణుడి పట్ల ప్రేమ రాలేదు, కృష్ణుడి యొక్క రూపం మనలో ముద్రించుకోలేదు కదండి, అప్పటి వరకు కూడా అన్ని అందంగా ఆనందంగా కనిపిస్తూ ఉంటాయి భౌతిక ప్రపంచంలో కదండి. కానీ ఎప్పుడైతే మన కళ్ళు స్వామి యొక్క దివ్య మంగళ రూపం మీద ఆ దృఢమైన చిత్తాన్ని కలిగి ఉంటాయో, అది తప్ప వేరే దేని మీద దృష్టి కలగదో, అటువంటి సమయంలో ఇక ఏది మనకు అందంగా కనిపించదు. సో అసితేక్షణం అంటే ఎల్లప్పుడూ కృష్ణుడి పైనే ఆ మనసు ధ్యానం అయిపోయేలా ఉంది కనుక ప్రభుపాద్ గారు చెప్పారు. భక్తి అనేది ఇక్కడ మనం చెప్తున్నారు కదా, ప్రహ్లాద్ మహారాజు కూడా శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం కదండి. ఎవరో ఒకరి స్మరణ కాదు, విష్ణు యొక్క శ్రవణ కీర్తన స్మరణలు మనం చేయాల్సి ఉంటుంది. సో అలాగే ఎవరి మీద మనం ధ్యానం చేయాలి, ఈ నిరాకార బ్రహ్మం మీద కాదు, అలాగే ఏ దేవతా రూపమే చేసినా ఒకటే అవుతుందని కాదు. ఎవరైతే అల్పజ్ఞులు అంటారు, ఏమంటారు, ఎవరిని ఆరాధించినా ఒక్కటేనండి. అలాగైతే ఇప్పుడు మనం ఏ టికెట్ తీసుకున్నా, ఏ బస్ అయినా, ఏ ఫ్లైట్ అయినా ఎక్కనిచ్చేస్తారా, ఎక్కనివ్వరు కదా. దేనికి ఏ టికెట్ తీసుకుని దానికే వెళ్తాం. నేను బెంగళూరు నుంచి ఫ్లైట్ టికెట్ తీసుకున్నాను కాబట్టి నేను ఏ ఫ్లైట్ ఎక్కినా అమెరికా వెళ్ళిపోతానంటే జరగదు. ఎక్కడికి తీసుకుంటే ఇక్కడ అక్కడికే డ్రాప్ చేసేస్తారు. పిచ్చోళ్ళు ఏంటి, మనం పిచ్చోళ్ళు అయితే అందరు పిచ్చోళ్ళు కాదు కదా. కాబట్టి భగవంతుడు చెప్పాడు, ఎవరైతే దేవీ దేవతారాధన చేస్తారో ఆ లోకాలకు వెళ్ళి జన్మ తీసుకుంటారు, కానీ ఎవరైతే నన్ను ఆరాధన చేస్తారో వాళ్ళు నాతో వచ్చి ఉంటారు, నాతో ఉంటారు అంటాడు. మళ్ళీ తిరిగి రారు, వాళ్ళు భగవంతునికి సేవలో వాళ్ళే ఉంటారు. సో అందుకని ఇక్కడ భక్తి అంటే కేవలం విష్ణు తత్వములకు మాత్రమే అన్వయించవలసినది యథార్థమైన విషయం. సో ఇప్పుడు వీళ్ళకి ఒక సంతానం కలిగింది. ఏంటది, ఏమన్నారు ఇక్కడ, సంతానం ఎవరు, దృఢచ్యుతుడు కదండి, దృఢచ్యుతుడు కదండి. దృఢవ్రతుడై ఉండాలి భక్తిలో కదండి. ఏదేమైపోయినాయి నేను భక్తిని మాత్రం విడిచిపెట్టిన డిటర్మినేషన్ కలిగి ఉండాలి. సో ఇప్పుడు సంతానం ఎవరు, ఏదైతే ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అగస్త్య మరియు ఈ యొక్క మలధ్వజుని పుత్రిక యొక్క సంతానం దృఢచ్యుతుడు అంటున్నారు. అంటే ఏంటి, సో ఇప్పుడు ఏమైంది, ఒక మంచి దృఢమైన చిత్తం కలిగి ఉన్నది ఇప్పుడు కదండి. మనసు పూర్తిగా భగవంతుడి చింతనలోనే ఉంది, అది సంతానం కింద ప్రాప్తించింది. అంటే ఏంటి, వాళ్ళ పౌత్రుడు ఎవరు ఇప్పుడు, దృఢచిత్తుడు. అంటే ఏమైపోయింది, మనసు స్వామి యొక్క పాద పద్మాలు తప్ప వేరే దేని మీద వెళ్ళట్లేదు కదండి. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు పడిపోయే అవకాశం అనేది ఉండదు, జీవుడికి పతనం అయ్యే అవకాశం ఉండదు కదండి. ఓకే, ఏదో స్వామిని చూసినప్పుడు బాగుంది అనిపిస్తుంది, తర్వాత స్వామి రూపం మాకు గుర్తు రావట్లేదండి, మన దృఢ చిత్తం ఇంకా రాలేదు కదండి. సో మనసు ఫస్ట్ ఏమవ్వాలి, భగవంతునికి పాద పద్మాల దగ్గర పూర్తిగా సంలగ్నం అయిపోయి ఏది కనిపించినప్పుడు స్థితికి మనకి ఇటువంటి దృఢచిత్తం అనే సంతానం వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఇక వేరే పడిపోయే అవకాశం లేదు భక్తిలో. అటువంటి స్థితికి వచ్చేసాడు ఇప్పుడు ఎవరు, మలయధ్వజుడు కదండి. సో ఇక్కడ ప్రభుపాద్ గారు రాశారు, భక్తిలత వలన దృఢచిత్తుడు అనే పుత్రుడు కలగగా అతని వలన ఇద్మవాహుడు అనే పుత్రుడు ఉదయించను. ఇద్మవాహుడు అంటే ఏంటి, సో ఎవరైతే శరణాగతి, గురువుకు శరణాగతి పొందటం. సో ఎప్పుడైతే ఈ భక్తిలత చాలా దృఢంగా పెరుగుతుంది అంటే చక్కగా ఏం చేస్తున్నావు, భక్తిలత పెరగాలంటే ఏం చేయాలి, శ్రవణ కీర్తనము చక్కగా చేస్తూ ఉండాలి. ఎలాగైతే ఒక లత పెరగాలంటే ఏం చేయాలి, చక్కని సూర్యరశ్మి, నీరు,
దాని చుట్టూరు కాపలా వేసి పెట్టుకుంటాం కదండి. చిన్న లత ఉన్నప్పుడు ఏదైనా యానిమల్స్ వచ్చేస్తాయి మనం. అలాగే మన యొక్క శ్రద్ధ కోమలంగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే అభక్తులతో సాంగత్యం తగ్గించాలి. చెడు సహవాసాలు ఉన్న వాళ్ళతో సాంగత్యం తగ్గించాలి. ఏమవుతుంది? ఈ యొక్క అభక్తుల సాంగత్యం చేస్తే అప్పుడే భక్తి ఎందుకండి 30 ఏళ్ళు కూడా అవ్వలేదు. అప్పుడే ముసలైపోయారు, మూలపడ్డారా అని అడుగుతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? ఓహ్! సరే స్లోగా వాటరింగ్ తగ్గిస్తాం. శ్రవణం మానేస్తాం. కీర్తన మానేస్తాం. జపం మానేస్తాం. స్లోగా మన భక్తిలత ఏమవుతుంది? పాడైపోతుంది. కాబట్టి ఈ భక్తిలత చాలా దృఢంగా ఎప్పుడు తయారవుతుంది? ఎప్పుడైతే చక్కగా శ్రవణ, కీర్తన, స్మరణలు చక్కగా జరుగుతున్నాయి, చాలా దృఢంగా అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? గురువు పట్ల శరణాగతి వస్తుంది. శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ. సో ఈ భజన క్రియలో ఏం చేస్తాం? సాధుతో సాంగత్యమే కాదు. ఓకే, వీళ్ళందరిలాగా నేను కూడా గురువుని ఆశ్రయించాలి. నేను కూడా భజించాలి. భజన, సాధన చేయాలి భగవంతుడికి అని డిటర్మినేషన్ వస్తుంది కదండి. ఆ తర్వాత అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ అప్పటికి వస్తాయి కదండి. సో ఈ విధంగా ఈ దృఢ చిత్తుడు యజ్ఞవాహుడు అంటే ఏంటి? గురువుకి శరణాగతి పొందటం కదండి. అంతటి వరకు స్థితికి చక్కగా వచ్చేసింది. సో అటువంటి స్థితిలో ఏమవుతుంది? వాడు పడిపోయే అవకాశమే లేదు. సో ఇంకా ఏమని చెప్తున్నారు? తద్విజ్ఞానార్థం స గురుమేవాభి గచ్చేత్ సమిత్ ప్రాణి సోత్రియం బ్రహ్మనిష్టం కదండి. భక్తి యోగ మార్గంలో దీక్షితులైన వారు శాస్త్రోపదేశం ఖచ్చితంగా పాటించేవారై ఉందరు. అందుకనే కదా మనకి దీక్ష సమయంలోనే మనకి రూల్స్ అన్ని ముందు నుంచి ఫాలో అయిపోయేలా చేస్తారు. ఏంటి? 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్. ఎటువంటి పాపపు జీవనం గడపకుండా ఉండాలి. పవిత్రమైన జీవితం గడుపుతూ ఉండాలి. ఎందుకు 8 రౌండ్ల నుంచి 8 మాలల నుంచి ఎందుకండి ఇన్ని రూల్స్? గురువుని తీసుకున్నప్పుడు పెట్టొచ్చు కదా అంటే అప్పటికప్పటికి మనకు వస్తాయా? ఈ చెత్త అలవాట్లు అంత ఈజీగా పోతాయా? పుట్టినప్పటి నుంచి చేస్తున్నవే. అందుకనే 8 మాలల నుంచి పెడతారు. ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ని పాటించండి. తర్వాత 12, 16 మాలలు గురు ఆశ్రయ, అప్పుడు దీక్ష. ఓకే, ఇన్నాళ్ళు స్థిరంగా ఉన్నావు కదా, సరే అయితే కమిట్మెంట్ తీసుకుంటావా అని ఫర్దర్ గా వాళ్ళు కన్ఫర్మ్ చేసినప్పుడు వాళ్ళ శిక్షా గురువులు ఓకే అని కన్ఫర్మ్ చేసినప్పుడు వాళ్ళకి దీక్ష ఇవ్వబడి అలా తీసుకున్న తర్వాత చక్కగా పాటించాలి. లేకపోతే గురువుకు అపరాధం చేసిన పాపం అనేది తగులుతుంది. కానీ ఎప్పుడైతే మనం గురువు పాద పద్మాలను పట్టుకుంటామో వాటిని పాటించే శక్తి గురువు దగ్గర నుంచి మనకు వస్తుంది. మనం ఫస్ట్ దృఢ నిశ్చయంగా ఉండాలి. ఎస్, నేను గురువు చెప్పిన నియమాలు పాటించాలి, ఇదే చివరి జన్మ అవ్వాలని మనం చక్కగా నిర్ణయించుకుని మనం ఆ పరంపరలో మనం కూడా కనెక్ట్ అయ్యే అదృష్టాన్ని విడిచిపెట్టకూడదు. ఆ తర్వాత మనం ఎలా బతకాలి? శాస్త్రబద్ధంగా బతకాలి. పాపపు జీవనంలోకి వెళ్ళకూడదు. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈ మలయధ్వజుడు? ఇప్పుడు ఏమైపోయింది? తన యొక్క సంతానం ఎంతో మంది అయిపోయారు, ఎంతో మంది శిష్యులు అయ్యారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ఏకాంత ప్రదేశానికి నిర్జల భజన చేయడానికి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? కులాచలం అనేది ఏకాంత ప్రదేశానికి వెళ్ళారు. సో ఈ నిర్జన భజన ఇది అర్థం చేసుకోవాలి. ఎవరు చేయాలి నిర్జన భజన అంటే? ఒక ప్లేస్ కి వెళ్ళిపోయి, ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళిపోయి వాళ్ళ సాధన వాళ్ళు చూసుకోవటం. సో ఎప్పుడైతే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు. స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు అన్ని విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోతే ఏం చేస్తారు? అక్కడ కూర్చొని ఆలోచిస్తారు. బెంగళూరులో నా ఇల్లు ఏమైపోయింది, నా పిల్లలు ఏమో చేస్తున్నారో ఏంటో, పెళ్లిళ్ళు అయ్యాయో లేదో, పాపం వచ్చేసాను నేను. అక్కడ కూర్చొని ఆలోచిస్తాం. అదేది ఇక్కడే ఆలోచించాలి కదండి. సో ఎప్పుడైతే ఒక దివ్యమైన స్థితికి వచ్చినప్పుడు అప్పుడు ఈ నిర్జన భజన అనేది యాక్సెప్టబుల్ అన్నమాట. అంతేగాని ఓకే ఈ రోజు నేను 1 మాల చేస్తున్నా సరే నిర్జల భజనకి వెళ్ళిపోతానని కాదు. సో ఎవరు చేయాలి నిర్జన భజన అంటే? యాక్చువల్లీ ఇక్కడ ఎక్స్పెషల్లీ గురువు. సో గురువు ఎప్పుడైతే తన శిష్యులు ఇంకా ప్రచారం చేయడానికి అన్ని విధాల సంసిద్ధులు అయిపోయి ఉన్నారు కదండి. సో అప్పుడు చెప్తారు గురువు గారు, మీరు ఇంకా ఏకాంత ప్రదేశానికి చక్కగా భక్తి యోగం చేసుకోండి, మేము ఈ ప్రచార కార్యక్రమం బాధ్యతలన్నీ మేము నిర్వహిస్తూ ఉంటాం కదండి. అప్పుడు ఏం చేస్తారు గురువు? చక్కగా నిర్జన భజన చేసుకుంటూ తన సాధన చేసుకుంటూ ఈ యొక్క మనకి శాస్త్రములన్నీ రాసి తన ఓన్ కామెంటరీ మనకి ఇస్తూ ఉంటారు. ఈ ప్రచార కార్యక్రమాలు ఎక్కువ ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళ శిష్యులందరూ కంటిన్యూ చేస్తూ ఉంటారు కదండి. అది నిర్జన భజన. అదే చెప్తున్నారు. గురువు ప్రచార కార్యక్రమం నుండి విరమించి రచనా వ్యాసంగం కొరకు మరియు నిర్జన భజన కొరకు ఏకాంత ప్రదేశమునకు పోవలెను. అప్పుడు ఏం చేస్తారు? ఆయన ఎక్కువ సమయం ఈ యొక్క శాస్త్రాలను ఇవ్వడానికి, కామెంటరీస్ ఇవ్వడానికి కదండి, ఇంకా ఎక్కువ సమయం తను ఈ నిర్జన భజన చేయడానికి తను కేటాయించుకుంటూ ఉంటారు. కానీ ఏమని చెప్తున్నారు? ఆరంభ దశలో ఉన్న భక్తుడికి ఇది అసాధ్యం. ఎందుకని? అక్కడ ఏమని చెప్తున్నారు? శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు స్టార్టింగ్ స్టేజ్ లో వెళ్తే అదంతా ఏంటి? మోసం. ఏం చేస్తాడు? అక్కడికి వెళ్ళి
అక్కడికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు. ఏమవుతాడు, కొన్ని రోజులకి మళ్ళీ వచ్చేస్తాడు, ఇక్కడికి వచ్చేస్తాడు. అందుకనే మనం పరిపూర్ణత్వ స్థితికి వెళ్ళకుండా అక్కడికి వెళ్ళకూడదు. మర్కట వైరాగ్యం చేయకూడదు కదండి. మర్కట వైరాగ్యం అంటే ఇప్పుడు కోతి కూడా ఏం చేస్తుంది, ఒక చెట్టు కింద ఉంటుందా, ఆ చెట్టుకి పరిగెత్తుతుంది, ఒక చోట స్థిర నివాసం ఉండదు, పళ్ళు ఏవో తిరుగుతుంది, అడవిలో ఏవో దొరుకుతుంది తింటుందండి, ఎంత సాధు జీవో అనుకోవచ్చు. కానీ లోపల ఎప్పుడు అది మైథున సుఖం గురించి ఆలోచిస్తూ ఉంటుంది కదండి. అటువంటి విధంగా వైరాగ్యం ఉండకూడదు. బయట లోపల రెండు వైరాగ్యం రావాలి. భౌతిక విషయాల పట్ల పూర్తిగా 100% మనసుని స్వామి నందు నిమగ్నం చేయగలిగిన వాళ్ళు మాత్రమే నిర్జల భజనకి వెళ్ళాలి తప్ప ఎవరు పడితే వాళ్ళు వెళ్ళేది కాదు. అంతేకాకుండా ఇంకోటి ఏమని చెప్తారు భగవద్గీతలో స్వామి, ఫల్గు వైరాగ్యం చేయవద్దు. ఫల్గు నది ఉన్నది అక్కడ కదండి. ఫల్గు నది ఏం చేస్తుంది, పైకి నీళ్ళు లేనట్టు ఉంటది, అందులో పెడితే కాళ్ళు మునుగుతుంది, నీళ్ళు వస్తాయి కదండి. సో పైకి అలాగే ఈ ఫల్గు వైరాగ్యం ఏంటంటే మాకు ఎటువంటి విషయం ఆసక్తి లేదండి, బట్ కరెక్ట్ గా వాళ్ళ ఆలోచన పద్ధతి అవన్నీ కొంచెం దగ్గరగా నుంచి ఆలోచిస్తే లోపల ఇంకా ఎన్నో భౌతికపరమైన కోరికలు ఉంటాయి. కాబట్టి ఫల్గు వైరాగ్యం అవ్వకూడదు, ఈ మర్కట వైరాగ్యం అవ్వకూడదు. శ్మశాన వైరాగ్యం, కొంతమంది శ్మశానానికి వెళ్ళొస్తారు ఎవరో రిలేటివ్స్ చనిపోతే, అప్పుడు ఫుల్ వైరాగ్యం వచ్చేస్తుంది. ఇవన్నీ వేస్ట్ అబ్బా 2-3 రోజులు మొత్తం వైరాగ్యం మాట్లాడతారు, 4వ రోజు ధూమ్ ధామ్ గా మళ్ళీ సినిమాకి వెళ్ళిపోతారు. అదేంటయ్యా నిన్నంతా వైరాగ్యం గురించి మాట్లాడంటే అది అప్పుడండి ఈ రోజే కదండి. ఎంతమందిని చూడలేదు, అది శ్మశాన వైరాగ్యం. సో శ్మశాన వైరాగ్యం, ఫల్గు వైరాగ్యం, మర్కట వైరాగ్యం ఈ వైరాగ్యం కాదు. ఎవరైతే నిజంగా భక్తిలో ముందుకు వెళ్ళిన వారు వాళ్ళకి ఆటోమేటిక్ గా ఏమవుతుంది, భౌతిక విషయాల పట్ల వైరాగ్యం వస్తుంది. సో అటువంటి వాళ్ళు ఉత్తమమైన పొజిషన్ ఉన్న వాళ్ళు ఎవరు, ఆచారులు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ శిష్యుల్ని ప్రచార కార్యక్రమంలో నిర్మించి వాళ్ళు నిర్జన భజనకి వెళ్తారు తప్ప మిగతా వాళ్ళు వెళ్తే అక్కడ ఏమవుతుంది, మళ్ళీ మనం మోసం చేసుకోవటమే. ఎందుకంటే మనసు ఇంకా పవిత్రీకరణ చెందలేదు. సో తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, మలయధ్వజ ఏం చేస్తున్నారు, ఈ కులాచల ప్రదేశానికి, ఏకాంత ప్రదేశానికి వెళ్ళాడు. ఎందుకని, పిల్లలందరూ సెటిల్ అయిపోయారు, మళ్ళీ వాళ్ళందరూ కూడా ఈ ద్రవిడ దేశానంతా పరిపాలిస్తున్నారు కదండి. సో ఇప్పుడు ఈయన ఏం చేశాడు, ఇంకా సరే అయితే తన శిష్యులందరూ, పుత్రులు శిష్యులు అందరూ కూడా చక్కగా వాళ్ళ పనులు చేస్తున్నారు. సరే ఇప్పుడు రిటైర్మెంట్ చేసుకుంటున్నాడు. ఈయన నిర్జల భజనకి ఎక్కడికి వెళ్ళాడు, కులాచలం అనే ప్రదేశానికి వెళ్ళాడు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆయనతో పాటు వైదర్భి వచ్చిందా లేదా అవన్నీ మనం చూద్దాం. హిత్వా గృహాన్ సుతాన్ భోగాన్ వైదర్భి మదిరేక్షణ అన్వధావత పాండ్యేసం జ్యోత్స్నేవ రజనీకరం. రాత్రి సమయమున చంద్రకాంతి చంద్రుని అనుసరించు చందమున మలయధ్వజుడు కులాచలమునకు వెడలగా మనోహరేక్షణయగు అతని భార్య, కుటుంబము, సంతానము కలదయును గృహ సౌఖ్యమును పరిత్యజించి అతనిని అనుసరించెను. తత్ర చంద్రవసా నామ తామ్రపర్ణి వటోదక తత్పుణ్యాసలైర్నిత్యముభయత్రాత్మనోమ్యుజన్ కందాస్తి వీర్మూలఫలై పుష్పపర్ణై శృణోదకై వర్తమానసనైర్గాత్ర కర్సనం తప ఆస్థితః. కులాచల ప్రాంతమున చంద్రవాస, తామ్రపర్ణి, పటోదకమనడి నదులు కలవు. మలయధ్వజుడు నిత్యము ఆ నదులకేగి స్నానమాడేవాడు. ఆ విధముగా అతడు అంతర్బాహ్యములలో పవిత్రుడయ్యను. స్నానం చేసిన పిమ్మట అతడు కందమూల ఫలములను, పుష్పములను, తృణములను భుజించి జలములను త్యాగడివాడు. ఆ ప్రకారం కఠోర తపస్సు చేయగా చివరకు అతడు మిగుల శుష్కించెను. విజయలక్ష్మి మాతాజీ 34 చదవండి, 35, 36 పాశ్రం లక్ష్మీ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. వానప్రస్థాశ్రమును భర్తను భార్య అనుసరించినట్లుగా గురుదేవుడు నిర్జన భజనకై ఏకాంతమునకు వెడలినప్పుడు ఆయన సేవార్థము కొందరు ముఖ్య శిష్యులు వెడలుదురు. అనగా కుటుంబ జీవనమునందు అమితానురాగము కలిగిన వారు గురుసేవకై ముందుకు వచ్చి సంఘము, స్నేహము, ప్రేమ మొదలగు వానిచే కలిగిడి నామమాత్ర సౌఖ్యమును త్యజించవలెను. ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి వారి గురువాష్టకం నందులో ఒక శ్లోకం మిగులు ప్రధానమై ఉన్నది. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాద. గురుదేవుని సేవించడం ద్వారా తాను కృష్ణ భక్తిలో సులభముగా పురోగమించగలనని శిష్యుడు సదా జ్ఞప్తి అందించుకొనవలను. గురుదేవునికి ప్రసన్నతను కలిగించడం ద్వారాను, ఆయనను ప్రత్యక్షముగా సేవించడం ద్వారాను శిష్యుడు భక్తి యోగపు పరిపూర్ణ స్థితిని పడేయగలడని
సర్వశాస్త్రములు ఉపదేశించినవి. మదిరేక్షణ అను పదము కూడా ఈ శ్లోకమును ప్రధానమైనది. మదిర అనగా మత్తును కలిగించున్నది అని శ్రీల జీవగోస్వామి వారు తమ సందర్భములనిడి వ్యాఖ్యానములు ఎందు వివరించరి. ఎవని కన్నులు శ్రీ విగ్రహమును గాంచుటచే మత్తెక్కును అతని మదిరేక్షణ అని పిలువవచ్చును. ఆలయమునందున శ్రీ విగ్రహమును ఎల్లప్పుడూ గాంచువాడు మదిరేక్షణ అయినట్లుగా వైదర్భ్య కన్నులు మనోహరముగా నుండెను. భక్తిలో పురోగమించిన వాడు కానిదే ఎవ్వడను తన చూపులను ఆలయమునందు శ్రీ విగ్రహంపై స్థిరముగా నిలపజాలడు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదములు. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. హరే కృష్ణ. భాష్యము శ్రీల ప్రభుపాదికి జై. భక్తి యోగమున పురోగమించుటకు మనుజుడు తన దేహము యొక్క బరువును అదుపులో నుంచుకొనవలెననుట ప్రత్యక్ష విషయమే. మనిషి అతిగా లావెక్కినచో అతడు ఆధ్యాత్మికంగా పురోగమించటలేదని భావించవచ్చును. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజులు శరీరము లావెక్కిన శిష్యులను తీవ్రముగా విమర్శించేవారు. దాని భావమేమనగా కృష్ణ భక్తిలో పురోగమింపగోరెని వాడు అతిగా భుజింపరాదు. పూర్వకాలమున భక్తులు తీర్థయాత్రలకై అరణ్యములకు, ఎత్తైన కొండ ప్రాంతములకు లేదా పర్వతములకు చెనేడివారు. కానీ అట్టి తీవ్రమగు తపస్సు నేటి కాలమున సాధ్యపడదు. దానికి బదులు ఇప్పుడు భక్తులకు కేవలం ప్రసాదమునే, అది కూడా మితముగానే భుజించవలె. వైష్ణవ పంచాంగము ననుసరించి ఏకాదశి భగవంతుని ఆవిర్భావ దినము, భక్తుల ఆవిర్భావ తిరోభావము దినముల వంటి పెట్టు ఉపవాసములను కలవు. దేహమందలి కొవ్వును తగ్గించుటకే అవన్నీ ఉద్దేశించబడినవి. అంతటా భక్తుడు అవసరంనకు మించి నిద్రించకపోవుట బద్ధకమును మరియు మందగొడితనమును దరిచేరయ్యకూడుట జరగగలదు. అత్యాహారముననుదది మనిషి అవసరమునకు మించి నిద్రించుట చేయును. మానవ జన్మ యొక్క ఉద్దేశము తపస్సమనగా మైథునము, ఆహార భోగములను నియంత్రించుటమని భావము. ఈ ప్రకారము ఆధ్యాత్మిక కార్యక్రమములకు సమయము మిగులటయే కాక మనిషి అంతర్బాహ్యములో పవిత్రుడగును. ఆ విధముగా మనస్సు, దేహము రెండును పరిశుద్ధపడగలము. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. సో ఇప్పుడు ఏమైంది, ఈ మలయధ్వజుడు చక్కగా ఈ కులాచలం అనేది ఏకాంత ప్రదేశానికి తపస్సు చేయడానికి వచ్చారు. సో ఇది వానప్రస్థ స్థితి. సో వానప్రస్థితిలో భార్యను తీసుకుని రావచ్చు. సో ఈవిడెవరు? మదిర ఈక్షణ, మనోహరమైన కన్నులు కలది అని చెప్తున్నారు. ఇక ప్రభుపాద్ గారు ఇంకొక అర్థం కూడా చెప్పారు. మదిర అనగా మత్తును కలిగించినది. అలాంటి ఎవరి కన్నులు శ్రీ విగ్రహమును గాంచుటచే మత్తెక్కును అతన్ని మదిరేక్షణ అంటారు. అంటే ఆవిడ కూడా ఎంతో అద్భుతంగా భగవంతుని రూపం పట్ల ఎంతో ఆకర్షితురాలైంది. అంతేకాకుండా ఆవిడ సహజంగా కూడా ఎంతో అందమైన స్త్రీ, మంచి కన్నులు కలిగి ఉన్నది ఆవిడ కూడా. సో ఆయనని ఏం చేసింది, వాళ్ళ భర్తను ఆవిడ అనుసరించింది. సో ప్రభుపాద్ గారు ఇక్కడ రాశారు. ఎలాగైతే వానప్రస్థ స్థితిలో ఏం చేయవచ్చు, యాక్చువల్ గా ఎప్పుడైతే గురువు కూడా ఎక్కడైతే నిర్జన భజన చేసేటప్పటికి తనకి నిత్య అవసరాలన్నీ చూడడానికి కూడా కొంతమంది శిష్యులు ఎప్పుడు ఆయనతో పాటు ఉంటారు. సో అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క వానప్రస్థితిలో భార్య అనుమతి ఉంటుంది కాబట్టి ఆవిడ కూడా ఆయన పట్ల ఆయనతో పాటు అనుసరించింది. ఆవిడ ఏం చేసింది, మొత్తం కుటుంబాన్ని, సంతానాన్ని, అలాగే గృహం యొక్క సౌఖ్యాన్ని మొత్తం అన్నిటిని పరిత్యజించింది. అక్కడ రాణిలాగా ఉండాలి. ఇప్పుడు అడవికి వెళ్తే మొత్తం అన్ని కూడా ఎటువంటి వసతులు ఉండవు. ఎలాగైతే దేవహూతి యొక్క అర్థం మనకి ఏదో విధంగా సేవించింది, ఇప్పుడు వైదర్భి కూడా అదే విధంగా మలయధ్వజను అనుసరించడానికి రెడీ అయిపోయింది కదండి. ఆ విధంగా అన్నిటినీ పరిత్యజించి ఆ మలయధ్వజ వెనకాల వెళ్తుంది. ఇప్పుడు ఏంటి, మలయధ్వజుడు భర్తే కాదు, గురువు కూడా. ఎవరికి? వైదర్భికి కదండి. సో ఇది చాలా అదృష్టం. యాక్చువల్ గా స్త్రీకి భర్తే గురువు కదండి. అలాగే తను రక్షించేవాడు భర్త, అలాగే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు తీసుకుని వెళ్లే గురువు కూడా తనే అయి ఉంటే చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే భర్తకి ఎలాగో సేవ చేయాలి. సో ఈ విధంగా గురువు అయి ఉంటే, భర్తే గురువు అయి ఉంటే, అటువంటి విధంగా సేవ చేస్తే ఏమవుతుంది, గురువుని సంతృప్తి పరిస్తే భగవంతుని సంతృప్తి పరచగలరు కదండి. సో మన దేవహూతి దేవి కూడా కర్దమ్ముని సంతృప్తి పరిచింది.
కర్దమునికి ఏదైతే లభించిందో అభయత్వం, భయరాహిత్యం, అది దేవగుజి దేవి కూడా వచ్చింది. అది అదృష్టం కదండి. ఒక పరమ ఉత్తముడైన వైష్ణవుడికి భార్య అవటం అదెంతో అదృష్టమైన విషయం. సో అక్కడ పురంజనుడి కింద ఏదైతే పొందలేకపోయాడో ఆధ్యాత్మిక జీవితం పట్ల ఆకర్షణ, ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి, అది ఇక్కడ మలయధ్వజుడికి భార్య కింద అయి అదృష్టాన్ని పొందగలిగాడు. చూసారా? సో ఏ ఆడజన్మ మగ జన్మ ఏది ఎక్కువ తక్కువ కాదు. అది ఉపయోగించుకున్న దాన్ని బట్టి దాని అంతం మొత్తం మారిపోతుంది. అదేంటంటే ఎప్పుడు స్త్రీలను తక్కువ ఇచ్చి చెప్తున్నారు, కానీ స్త్రీలకున్న అదృష్టం చూడండి ఇక్కడ కదండి. కేవలం మలయధ్వజను అనుసరించింది ఆవిడకి సక్సెస్ అయిపోయింది కదండి. సో ఆ విధంగా ఏం చేసింది ఇక్కడ మీరు కూడా గురువుల అది ఉంది కదా మాతాజీ, మీరు కూడా అదృష్టవంతురాలే మాతాజీ. హాహాహా భక్తులందరూ అదృష్టవంతులేనండి. అలా అనుకుంటే భక్తులందరూ అదృష్టవంతులే కదండి. సో ఎవరైతే గురువు చెప్పినట్టుగా మనం వెళ్తున్నామో, ఎస్ మీరు అన్నట్టుగా నా మొదటి శిక్షా గురువు కూడా నా హస్బెండ్ అవటం నా అదృష్టం. ఎందుకంటే సో ప్రభుజీ ఎంత కష్టపడ్డారు నన్ను భక్తిలో తీసుకురావడానికి. బట్ ఎప్పుడైతే ఫోర్స్ చేయలేదు, ఒక అదృష్టం ఏంటంటే ఎప్పుడు ఫోర్స్ చేయలేదు, కానీ ఎప్పుడు సండే మాత్రం టెంపుల్ కి తీసుకుని వెళ్ళి కూర్చోపెట్టేసేవారు, భాగవతం వినిపించేసేవారు అంతే. అది భాగవతం కూడా నాకు అప్పుడు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కేవలం జగన్నాథ్ అష్టకం బాగా ఇష్టం. ఆ జగన్నాథ్ అష్టకం కోసం వెళ్ళేదాన్ని అంతే. ఆ జగన్నాథ్ అష్టకం ఎప్పుడు పాడతారంటే ఇస్కాన్ శేషాద్రిపురంలో భాగవతం క్లాస్ అయిన తర్వాత మాతాజీలు పాడతారు, ఎంత బాగా పాడతారు. సో అప్పుడు ఆ భాగవతం క్లాస్ అంతా విని వాళ్ళ క్వశ్చన్స్ అన్ని విని అప్పుడు జగన్నాథ్ అష్టకం వెళ్ళేదాన్ని. సో అలా ఇంట్రెస్ట్ వచ్చింది. బట్ ఏమండి మీరు పాడితే కూడా చాలా బాగుంటుంది మాతాజీ, చాలా ఇష్టంగా ఉంటుంది మీరు వాయిస్. అదంతా అక్కడ ఇస్కాన్ శేషాద్రిపురం మాతాజీలు పాడిన దాంతో పోలిస్తే కాలు గోటి కూడా పనికిరాదు అనమాట. అంత బాగా వాళ్ళు చేస్తారు. అక్కడ ఇంకొకటి ఏంటంటే అద్భుతమైన విషయం, నగర సంకీర్తన అవుతుంది. ఇప్పుడు ఎవరైతే ఇస్కాన్ శేషాద్రిపురం వెళ్ళే వాళ్ళకి ఐడియా ఉంటుంది, భాగవతం క్లాస్ తర్వాత ఈ యొక్క జగన్నాథ అష్టకం మధ్యలో నగర సంకీర్తన తీసుకుని వెళ్ళేవారు. అదొకటి బాగా నచ్చేది నాకు. నగర సంకీర్తన, జగన్నాథ అష్టకం ఈ రెండింటి కోసం వెళ్ళేదాన్ని. సో ఫైనల్ గా ఆ యొక్క భక్తుల యొక్క సాంగత్యం మీరు అన్నట్టు, సో వీళ్ళందరూ ప్రార్థించారు. ఎంతో మంది గురువులు అక్కడ ఉన్న వాళ్ళు డివోటీస్ అయితే వాళ్ళు ఏమనేవారు, ఒక్క రౌండ్ చేయండి మాతాజీ అనేవారు అంతే. ఒక్క రౌండ్ చేయండి అని అడిగేవారు. బట్ నేను దానికి కూడా 3 నెలల గ్యాప్ తీసుకున్నాను. ఒక్క రౌండ్ చేయడానికి చాలా ఆలోచించాను. సో తర్వాత వాళ్ళ ఆశీర్వాదం ఆ విధంగా కంటిన్యూ అయింది. ఎస్ మాతాజీ. సో అలా కాదు, సో మన జీవితంలో ఎంతో మంది శిక్షా గురువులు ఉంటారు. ఏ శిక్షా గురువు మన జీవితంలోకి వచ్చిన అదృష్టమేనండి కదండి. రైట్. సో ఇక్కడ వైదర్భి ఎంతో అదృష్టవంతురా కదండి. సో ఏమైంది, మలయధ్వజ వెళ్తున్నాడు ఆయన, ఈవిడి రెడీ అయిపోయింది. సరే అయితే అయ్యో సరే మీరు వెళ్ళండి, నేను ఇక్కడ ఉంటా, నా పుత్రులు చాలా మంచి వాళ్ళ రక్షణలో నేనుంటా అనేవిడేం అనట్లేదు. నేను రాని కింద ఇక్కడ ఉంటా, మీతో వస్తారని అలాగేం అనట్లేదు. వెంటనే గుహర్ సౌఖ్యాన్ని మొత్తం విడిచిపెట్టి ఆవిడ వచ్చేసింది. సో ఇప్పుడు ఏమైంది అంటున్నారు 35, 36లో ఎలా గడుపుతున్నారు అక్కడ? రాజు రాణిలా గడుపుతున్నారా? లేదు. ఏదో విహారానికి వెళ్ళినట్టు గడుపుతున్నారా? లేదు. ఎంతో తీవ్రమైన తపస్సును వాళ్ళు ఆచరిస్తున్నారు. సో అక్కడ ఏమేమి నదులు ఉన్నాయంటే కులాచల ప్రదేశం దగ్గర చంద్రవాస, తామ్రపర్ణి, వటోదకం అనే నదులు ఉన్నాయి. అక్కడ అంటే ఒక నదీ ప్రాంతం దగ్గరికి వెళ్ళే కదా తపస్సు ఆచరిస్తారు ఎవరైనా. సో అక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు, ముమ్మారు స్నానం చేస్తారు. యాక్చువల్ గా ఏమవుతుంది, ఆ విధంగా ఫ్రెష్ గా ఉంటుంది శరీరం. ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా వాళ్ళు ఫ్రెష్ గా ఉండగలరు, అలర్ట్ గా ఉండగలరు, ఇంద్రియాలు నియంత్రించుకోగలరు. సో అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు, కందమూలాలు, అక్కడ దొరికే ఫలములు, పుష్పములు, తృణములు, ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. అంతేగాని ఏదైనా కుక్ చేసుకుని ఆహారం కడుపు నిండా తింటున్నారా? లేదు. ప్రతిదీ అన్కుక్డ్ ఫుడ్ తీసుకుంటున్నారు. ఆ విధంగా ఏం చేస్తున్నారు, కఠోరమైన తపస్సు చేస్తారు. సో ఈ విధంగా తపస్సు చేస్తే ఏమవుతుంది, లావు అవుతారా, సన్నం అవుతారు? అవుతారు మాతాజీ, సన్నం అయిపోయారు. ఇప్పుడు మలయధ్వజుడు కూడా చాలా 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 సన్నగా అయిపోతాడు, శుష్కించిపోతాడు. ప్రభుపాద్ గారు ఇక్కడ అదే చెప్తున్నారు, అతిగా లావెక్కితే ఏమంటున్నారు, వాళ్ళు సరిగ్గా ఆధ్యాత్మికంగా పురోగమించట్లేదని. సో కొంతమంది ప్రసాదం తీసుకోవచ్చు కదా అని చెప్పి 15 గులాబ్ జాములు 15 రసగుల్లా వేసేస్తూ ఉంటారు. అలా వేయకూడదు కదండి. సో ప్రభుపాద్ గారు స్టార్టింగ్ లో డివోటీస్ ప్రసాదం తినండి చెప్పిన ఎప్పుడైతే వాళ్ళు కొంచెం భక్తిలో స్థిరమైపోయిన తర్వాత ప్రభుపాద్ గారు చెప్పారు, యుక్తాహార విహారస్య, మితంగా తినండి.
ఎక్కువ తింటే ఏమవుతుంది? ప్రాబ్లం ఏంటి? మత్తు ఆస్తులు వచ్చేస్తుంది. అయిపోతాయా? ఎక్కువ తింటే ఆస్తులు అయిపోతాయని భయమా? దేనికోసం ఎక్కువ తినకూడదు? మత్తు ఎక్కుతుంది మాతాజీ. నిద్ర వచ్చేస్తుంది మాతాజీ. నిద్ర వచ్చేస్తుంది కదండి. చక్కగా ఫుల్ గా 6 పూరి తినేసి 4 గులాబ్ జామ్ తిని అప్పుడు శాస్త్ర అధ్యయనం గాని జపం గాని చేయండి. ఎలా ఉంటది పరిస్థితి? ఏదైనా చేయగలమా? సగం నిద్రైపోతాం కదండి, సగం నిద్రైపోతాం. కాబట్టి అతిగా తినకూడదు, అతిగా విహారం ఏదైనా అతి మంచిది కాదు. అది భక్తి జీవితంలో అస్సలు మంచిది కాదు. అందుకని ప్రభుపాద్ గారు ఇక్కడ చెప్తున్నారు, భక్తులు కేవలం ప్రసాదమునే, అది కూడా మితముగా భుజించవలెను. సో ఇప్పుడు అలా అంటే ఇప్పుడు ఓకే, ఈ పలానా భక్తురాలు ఈ భక్తుడు లావుగా ఉన్నాడు అంటే బాగా ఎక్కువ తినేస్తుంది అని చెప్పి వాళ్ళని తప్పుగా చెప్పమని కాదు. కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి కదండి. కొంతమందికి ఆరోగ్య సమస్యల కారణంగా వాళ్ళు లావచ్చు. కానీ కొంతమంది జడ్జ్ చేస్తారు, ఓ ఈవిడ ఇంత లావు ఉందంటే అది భక్తి చేయట్లేదు అనమాట, అయితే ప్రభుపాద్ చెప్పారు ఈవిడ భక్తి. అలా డిసైడ్ చేయమని కాదు. కొంతమంది ఆరోగ్య సమస్యలు ఉంటాయి, దాని ద్వారా వాళ్ళకి ఒళ్ళు రావచ్చు. బట్ ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది వాళ్ళు తినే 2 చపాతీలు ఏంటని. సో బయట ఎక్స్టర్నల్ లుక్ ని బట్టి ఈ డివోటీ ఇలాగా అని మనం చెప్పడానికి లేదు. బట్ ఏంటంటే మనకి మితంగా తినాలి అనే యొక్క ఇన్స్ట్రక్షన్ మనం పాటిస్తున్నాం, రైట్? సో ఇంకా ఏం చేయాలి? ఈ యొక్క మితంగా తింటాం అంటే ఏంటి? ఆల్రెడీ గిన్నెలో చాలా ఉంది, బట్ నువ్వు మితంగా తింటున్నావు అంటే ఏంటి? నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నావు నీ ఇంద్రియాలని. ఇప్పుడు ఏకాదశి రోజున ఇంట్లో బియ్యం లేక ఉపవాసం చేసేది ఇవి ఉన్నాయి అన్ని ఉన్నాయి, అందరికి వండి పెడతాం. బట్ మనం ఎందుకు ఏకాదశి చేస్తున్నాం? ఇంద్రియ నిగ్రహం. స్వామి నాకు ఈ యొక్క ఇంద్రియ తృప్తి కంటే నువ్వే ఇంపార్టెంట్ అయ్యా కదండి. సో ఏదైతే ఇంద్రియ తృప్తికి మీద పెట్టే టైం కూడా ఆ రోజు మిగిలించుకుని భగవంతుడి మీద పెట్టాలి. అంతేగాని ఏకాదశి కాబట్టి ఇంకొక 2 గంటలు కిచెన్ లో గడిపేసి, లేకపోతే 10 మందికి ఫోన్ చేసి ఈ రోజు ఏకాదశి చేస్తున్నా అని తెలుసా అని చెప్పి తర్వాత పడుకుని లెగిసి ఏకాదశి అయిపోయింది, అలా కాదు కదండి. కదా కొంతమంది చెప్తున్నారు సినిమా చూస్తే ఏకాదశి చేసేస్తాం, సినిమాలు చూస్తే ఏకాదశి చేయటం కాదు. ఎందుకంటే సినిమా చూస్తే ఆకలియట్లేదండి, అందుకే 3 సినిమాలు చూసాం ఏకాదశి చేసాం, అలా కాదు. ఆ రోజు భగవంతుని యొక్క గుణాల నామ లీల వర్ణనతో శ్రవణ కీర్తనలో గడపాలి, భగవంతునికి అర్చన చేయాలి. కొంతమంది జాగారం కూడా చేస్తారు కదండి. యాక్చువల్ గా ఫుల్ గా చేసే ఏకాదశి ఏంటి, జాగారం కూడా చేయాలి. సో కనీసం జాగారం చేయలేకపోయినా మెలకుగా ఉన్న సమయం అంతా అయినా భగవంతుని సేవలో పెట్టగలిగితే చాలా అద్భుతమైన విషయం. ఇక్కడ ప్రభుపాద్ గారు అదే చెప్తున్నారు, అత్యాహారం అన్నది మనిషిని అవసరమునకు మించి నిద్రించినట్లు చేయను. మానవ జన్మ యొక్క ఉద్దేశం తపస్సే కదండి. తపస్సు అనగా మైథునము ఆహారాది భోగములను నియంత్రించుట అని భావం. మనం చెప్పుకున్నాం కదా, ఈ మైథున కారాగారం ఇది. సో ఈ మైథునం నుంచి మనం బయటపడాలి, అలాగే అతిగా తినటం నుంచి కూడా బయటపడాలి కదండి. ఈ రెండింటి నుంచి మనం బయటపడాలి. ఎందుకంటే ఎవరైతే నాలిక కంట్రోల్ చేసుకుంటారో మిగతా అన్ని ఇంద్రియాలు కూడా కంట్రోల్ అవ్వబడతాయి. కింద ఈ యొక్క జననేంద్రియాలు కదండి, ఇవన్నీ కూడా నియంత్రింపబడతాయి. ఈ మైథున సుఖం పట్ల ఆసక్తి ఇవన్నీ కూడా నియంత్రింపబడతాయి. కేవలం ప్రసాదం తిని, అది మితంగా తిని కదండి, మన ఆలోచన పద్ధతి అంతా మార్చుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏమంటారు, గృహస్థ బ్రహ్మచారులు అంటారు. ఎందుకని? వాళ్ళు బ్రహ్మచారే, గృహస్థ ఎందుకు? కేవలం మంచి సంతానం తీసుకోవడానికి తప్ప మిగతా అన్ని విధాల వాళ్ళు గృహస్థ అంతే కదండి. అందుకని ఏమంటారు, గృహస్థ బ్రహ్మచారి అంటారు కదండి. సో కాబట్టి ఈ రెండింటి నుంచి మనం బయటపడిపోతే మళ్ళీ తిరిగి రావాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమానికి సమయం మిగులుటయే కాక మనిషి అంతర్బాహ్యములో పవిత్రుడగను. ఉపవాసం చేయడం వల్ల ఏమవుతుంది, చాలా సమయం మిగులుతుంది కదండి. కొంతమంది తింటారు బ్రేక్ఫాస్ట్ ½ అన్ అవర్, లంచ్ ½ అన్ అవర్, డిన్నర్ ½ అన్ అవర్. ఎందుకంటే మనం తినేటప్పుడు మాట్లాడించొద్దండి, ప్రశాంతంగా ఎలాబరేట్ గా తింటా ఉంటారు. సరే అయితే ఏకాదశి రోజున 1.5 అవర్ సేవే కదా. సో 1.5 అవర్ అంటే ఎన్ని మాలలు అవుతాయి చెప్పండి? 1.5 అవర్ అంటే ఎన్ని మాలలు ఎక్స్ట్రా చేయవచ్చు? 12 మాతాజీ. 12 మాలలు ఈజీగా ఎక్స్ట్రా చేయవచ్చు వాళ్ళు కదండి, వితౌట్ ఎనీ ఎక్స్ట్రా ఎఫర్ట్. ఎక్స్ట్రాగా స్టే చేయకుండా, లేకపోతే క్లాస్ అవుతున్నప్పుడు జపం చేయక్కర్లేదు. కొంతమంది ఎక్స్ట్రా చేస్తున్నా అని చెప్పి క్లాస్ వింటూ జపం చేస్తారు. ఈ రోజు 30 మాలలు చేయాలండి, అందుకని మీరు చెప్పుకోండి, మీ మాత్రం 30 కంప్లీట్ చేస్తారు. అటు జపము చేయరు, క్లాసు వినరు. ఏకాదశి రోజున పరమ పాపం కదండి. కొంతమంది చూస్తూ ఉంటాం. మొన్న కూడా నేను టెంపుల్లో ఒక మహారాజు డైరెక్ట్ గా చెప్పేశారు, ఆవిడ ఫస్ట్ రోలో కూర్చుంది, మహారాజ్ చూస్తున్నారు, మహారాజ్ క్లాస్ ఇస్తున్నారు, ఈవిడో తిప్పేస్తుంది. సో మహారాజ్ చెప్పారు, మై డియర్ వైష్ణవి, జపం చేస్తావా శ్రవణం చేస్తావా?
ఏం చేస్తావు చెప్పు. ఒకసారి అందరూ స్టన్ అయిపోయి, ఎవరైతే కొంతమంది వెనకాల లైన్ వాళ్ళు కూడా చేస్తారు, వాళ్ళందరూ దెబ్బకి జపమాల, ఓ సారీ మహారాజ్, సారీ సారీ. సో అప్పుడు అన్నారు మహారాజ్ అన్నారు, ఓకే సరే అందరూ జపం చేద్దామా, ప్రవచనం మానేద్దాం. నో 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 మహారాజ్ ప్లీజ్ కంటిన్యూ, మాకు అర్థమైంది అని చెప్పి మేము అందరం మళ్ళీ చక్కగా శ్రవణం చేస్తాం కదండి. సో ఒక్కొక్కసారి ఆచార్య అలా చెప్పించుకోవాల్సి వస్తుంది ఆచార్యతో, అంటే చాలా బాధాకరమైన విషయం. ఆచార్య ఎదురుగుంటా కూర్చుని ఆచార్య చూడ్డా మనని కళ్ళతో చూస్తున్నాడు కదా, నువ్వు చెప్పుకోవయ్యా, నువ్వు ఏదైతే చెప్పు, నా పని నాకుంది, నీ ఫ్రీ కాదు నువ్వు అంటే ఎలా ఉంటుంది అది. కావాలంటే ఒకే ప్రవచనం విడిచిపెట్టేసి వేరేగా వెళ్ళి వేరే చోట కూర్చొని చేసుకోవచ్చు, తప్పలేదు. మీ ప్రిస్క్రైబ్ రౌండ్స్ అవ్వలేదు, ఎవరు బలవంతంగా కూర్చోబెట్టి అక్కడ కూర్చొని వినమనట్లేదు కదా, వెళ్ళి మీ రౌండ్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ప్రశాంతంగా వచ్చి శ్రవణం చేయండి. సో మహారాజ్ చెప్పిన తర్వాత ఎంత మంది చాంటింగ్ బ్యాగ్ లోకి వెళ్ళాయో అప్పుడు అనుకుంటా, అసలు మహారాజ్ నవ్వుతున్నారా. సో మహారాజ్ చెప్పారు, మనం ఏదో భక్తి జీవితంలో ముందుకెళ్ళడానికి ప్రాక్టీస్ చేయాలి, కానీ ఒక్కోసారి ఏం చేస్తున్నాం మనం, ఇటువంటివి ప్రాక్టీస్ చేస్తున్నాం. ఏంటి, ఏ సేవ సరిగ్గా చేయకుండా ఎలా చేయాలో అని ప్రాక్టీస్ చేస్తున్నాం కదండి. యాక్చువల్ గా భక్తి జీవితంలో ముందుకెళ్లే కొద్దీ చేసే ప్రతి సేవ ఎంత పర్ఫెక్ట్ గా చేయాలో నేర్చుకోవాలి. కానీ ఏమవుతుంది, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసేసుకుని ఏం చేస్తారు, ప్రతి సేవని ఎంత ఇంపర్ఫెక్ట్ గా చేయాలో నేర్చుకునే పద్ధతిలో సాధన చేస్తున్నాం. ఈ చేత్తో పిల్లో సర్దుతారు, ఈ చేత్తో బెడ్ చేసేస్తూ ఉంటారు, ఈ చేత్తో జపం చేసేస్తూ ఉంటారు. జపం చేస్తున్నామా, బెడ్ సర్దుతున్నామా కదండి. సో మనకి మనమే ఆలోచించుకోవాలి. హిస్ గ్రేస్ రాధేశ్యామ్ ప్రభు చెప్పారు ఒక క్లాస్ లో, ఒక్కోసారి మనం ఏ విధంగా డీవియేట్ అవ్వచ్చు భక్తి నుంచి, దానికోసం సాధన చేస్తున్నాం. భక్తిలో ఎలా ముందుకెళ్ళాలో సాధన మానేసి భక్తి నుంచి ఎలా డీవియేట్ అవ్వాలి, శుద్ధ భక్తి నాకు ఎప్పటికీ రాకూడదు అంటే నేను ఎలా భక్తి చేయాలి, ఆ విధంగా సాధన చేస్తాం. సో మనం ఆలోచించుకోవాలి, ఏం చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం. ఎక్స్ట్రా రౌండ్ చేయకపోయినా పర్వాలేదు, ఏకాదశి రోజున 16 అయినా కరెక్ట్ గా చేయండి కదండి. ఎవరిని మోసం చేసుకుంటున్నాం, నెంబర్ కావాలా, క్వాలిటీ కావాలా కదండి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ప్రభుపాద గారు ఇదే చెప్పారు, అంతర్బాహ్యాల్లో పవిత్రం అవ్వాలి కదండి. ఆధ్యాత్మిక కార్యక్రమానికి సహాయం మిగులుటయే కాక మనిషి అంతర్బాహ్యంలో పవిత్రుడగను. ఆ విధంగా మనసు దేహము రెండు కూడా పరిశుద్ధం అవుతాయి. సో మనం ఏ సేవ చేసినా ఏమవ్వాలి, మనసు దేహం రెండు పవిత్రమయ్యే విధంగా మన సేవ చేయగలిగితే మనం సక్సెస్ఫుల్. సో ఈ విధంగా మలయధ్వజుడు, వైదర్భి చక్కగా కఠిన నియమాలతో తపస్సు ఆచరిస్తున్నారు. సో ఈ విధంగా తపస్సు ఆచరించడం వల్ల వాళ్ళకి కలిగిన లాభం ఏంటి, అది మనం రేపు తెలుసుకుందాం. రేపు ఇందిరా ఏకాదశి, రేపు 10 to 1 క్లాస్ ఉంది మార్నింగ్. ఓకే, సో అందరూ జాయిన్ అవ్వండి, రేపు కంటిన్యూ చేద్దాం. ఈ మలయధ్వజుడు, వైదర్భి ఏ విధంగా లాభం పొందారు, ఈ విధంగా కఠినమైన తపస్సు చేయటం కారణంగా ఏం జరిగింది, ఏ విధంగా మలయధ్వజుడు దేహం విడిచిపెడతాడు ఇప్పుడు. సో నెక్స్ట్ మలయధ్వజుడు దేహం విడిచిపెడతాడు, ఇప్పుడు వైదర్భి ఏ విధంగా రియాక్ట్ అయింది కదండి, వైదర్భి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది. సో వైదర్భికి ఏ విధంగా ఆత్మ సాక్షాత్కారం అవుతుంది, దాంతో ఈ అధ్యాయం కంప్లీట్ అవుతుంది. ఓకే, ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్? రేపు ఇందిరా ఏకాదశి 10 to 1 క్లాస్ ఉంటుంది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మా చిన్నబ్బాయి పుట్టినరోజు మాతాజీ, భక్తులకు రావాలని హరే కృష్ణ చెప్పాలి. మీరు డెఫినెట్ గా ఉన్నారా, ఇక్కడ ఉన్నారా మీ అబ్బాయి? అదే మాతాజీ అక్కడికి యాత్రకు వెళ్ళారు కదా. ఓకే, డెఫినెట్ గా మనం 3 times హరే కృష్ణ మంత్రం చేద్దామండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. థ్యాంక్ యూ డివోటీస్. మళ్ళీ రేపు 10 o'clock కలుద్దామండి. ఓకే, రేపు 10 o'clock కలుద్దాం డివోటీస్. హరే కృష్ణ. ధన్యవాద్ ప్రణామ్. శ్రీల ప్రభుపాద్ కీ జై. మహారాజ్ జై పతాక స్వామి మహారాజ్ కీ జై. నారద ముని కీ జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. నితాయ్ గౌర ప్రేమానందే హరి హరి. థ్యాంక్ యూ. ధన్యవాద్ ప్రణామ్ డివోటీస్.